లెట్ us స్టార్ట్ విత్ ట్యాక్స్ ఆడిట్ క్వశ్చన్స్. ఈ వీడియోలో ఓన్లీ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటాం. బట్ క్వశ్చన్కి కావాల్సిన కొంచెం కాన్సెప్ట్ని రివైజ్ చేసుకుని క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వీఆర్ మెయిన్లీ ఫోకస్ టువర్డ్స్ క్వశ్చన్స్, నాట్ కాన్సెప్ట్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెక్షన్ 44AB డిస్కస్ అబౌట్ ట్యాక్స్ ఆడిట్. ఎవరెవరు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి, ఏ బిజినెస్ కన్నా దాని యొక్క టర్న్ ఓవర్ 1 crore దాటితే ప్రీవియస్ ఇయర్లో వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. కానీ వీళ్ళకి లిమిట్ 1 crore నుంచి 10 crores పెంచుతాం అనమాట. ఎప్పుడు అంటే టోటల్ రిసీట్స్లో నీ యొక్క టోటల్ 100, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్, టోటల్ రిసీట్స్ ఎంత నీ బిజినెస్కి 100 crores. అందులో నువ్వు క్యాష్లో రిసీవ్ చేసుకున్న అమౌంట్ లెస్ దాన్ 5% ఉందనుకో, లెస్ దాన్ 5% అనుకో, అప్పుడు నువ్వు నీ యొక్క లిమిట్ మనం ఏం చేస్తామంటే, ఇది లెస్ దాన్ 5% అయితే అప్పుడు నీ లిమిట్ 1 crore నుంచి 10 crore పెంచుతాం. ఇప్పుడు రిసీట్స్తో పాటు ఎట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు సీ ద పేమెంట్స్ ఆల్సో. పేమెంట్స్ కూడా టోటల్ టర్న్ ఓవర్లోంచి నీ దగ్గరికి పే చేస్తున్నది మోర్ దాన్ 5% అయి ఉండకూడదు. అలా అయితే అప్పుడు నీ లిమిట్ని 1 crore నుంచి 10 crores పెంచుతాం. అదే చెప్తారు చూడు, అగ్రిగేట్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ద సేల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ క్యాష్. బేర్ చెక్, క్రాస్ చెక్ కూడా సిమిలర్ టు క్యాష్. డస్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ అండ్ అన్నాడు. రిసీట్స్తో పాటు పేమెంట్ కూడా చెక్ చేస్తాం. ఏ ఒక్కటి వైలేట్ అయినా సరే నీ యొక్క టర్న్ ఓవర్ లిమిట్ ఎంత ఉంటుంది, 1 crore. రెండు మీట్ అయితే అప్పుడు నీ లిమిట్ 10 crore పెంచుతాం. అదే చెప్తున్నాడు. అగ్రిగేట్ పేమెంట్ మేడ్ ఫర్ ఎక్స్పెన్సెస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ క్యాష్, బేరర్ చెక్, క్రాస్ చెక్ అండ్ చెక్స్ డస్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ ద టోటల్ పేమెంట్ మోడ్. ఓకే, అప్పుడే నీకు ఆ లిమిట్స్ 10 crore. దాంతోపాటు గ్రాస్ రిసీట్స్ గురించి మాట్లాడుతుంది. ఏంటి, ప్రొఫెషన్. ఒకవేళ నువ్వు ప్రొఫెషన్లో ఉన్నట్లయితే నీ యొక్క గ్రాస్ రిసీట్స్ 50 lakhs దాటకపోతే నువ్వు ట్యాక్స్ ఆడిట్ చేయించాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో మనకేముంటాయి. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో 44AD, ADA ఈ రెండు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో సెక్షన్స్ అనమాట. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో మనకి ఏం చెప్పారు, ఈ క్వశ్చన్ కావాల్సింది మాత్రం మాట్లాడాలి. టోటల్ టర్న్ ఓవర్ ఉంటుంది కదా నీ దగ్గర, ఆ టోటల్ టర్న్ ఓవర్లో సారీ అలా కాదు, ఫస్ట్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ లిమిట్స్ ఏంటి, 1 crore దాటకపోతే, అంతేనా. 1 crore 1 crore కాదు, 2 crores కదా, సారీ, 2 crore అప్ టు 2 crores నీ టోటల్ టర్న్ ఓవర్ అప్ టు 2 crores ఉంటే యూ కెన్ అడాప్ట్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. కానీ సిమిలర్ నీ టోటల్ రిసీట్స్ ఏదైతే ఉన్నాయో అవి రిసీట్స్ లెస్ దెన్ 5% క్యాష్లో లెస్ దెన్ 5% ఉందనుకో, నీ 2 crores లిమిట్ని ఎంతకు పెంచుతారంటే 3 crores పెంచుతారు. ఇది మనకి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ చెప్తుంది. ఒకసారి మళ్ళీ చెప్పు, ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఏం చెప్పింది మనకి. బాబు, ఎవడన్నా ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అడాప్ట్ చేసుకుందాం అనుకుంటే వాడి యొక్క టర్న్ ఓవర్ లెస్ దెన్ 2 crores ఉండాలి, అప్పుడే వాడు ఎలిజిబుల్ అవుతాడు. ఒకవేళ నీ యొక్క టోటల్ టర్న్ ఓవర్లో నీ క్యాష్ రిసీట్స్ అనేవి లెస్ దెన్ 5% ఉంటే అప్పుడు నీ లిమిట్ నీ 2 crores కాదు 3 crores పెంచుతాం. అంటే అప్ టు 3 crores దే కెన్ అడాప్ట్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అనమాట. ఇంత నాలెడ్జ్ చాలు. లెట్ us సాల్వ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఈ నాలెడ్జ్ మీద. ఇది అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, చూడు ఏం చెప్తున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఇది, సేమ్ ఇదే క్వశ్చన్ మనకు స్టడీ మెటీరియల్ కూడా ఉంది. స్టడీ మెటీరియల్ క్వశ్చన్ ఇది, అతుల్ సార్ మెటీరియల్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఓకేనా. ఒక పార్ట్నర్షిప్ ఉందండి, సన్లైట్ అండ్ కో అనే ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. వాళ్ళు ఎందులో ఉన్నారు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ట్రేడ్ చేస్తున్నారు. వాడి యొక్క టర్న్ ఓవర్ ఇచ్చే 265 lakhs ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ఎగ్జామిన్ వెదర్ సన్లైట్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆడిటెడ్ మ్యాండేటర్లీ యాజ్ పర్ సెక్షన్ 44AB. వాడు ఏమడుగుతున్నాడు, మనం సింపుల్గా ట్యాక్స్ ఆడిట్ అప్లికబుల్ అవుతుందా లేదా చెక్ చేసి చెప్పు అని అడిగాడు. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఆడిట్ అప్లై అవ్వాలి అంటే ఏమి నేర్చుకున్నావు నువ్వు ఇప్పుడు, బిజినెస్లో ఉన్న వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ 1 crore దాటితే వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. టర్న్ ఓవర్ ఇక్కడ ఎంత,
బట్ ఎవరైనా సరే 2 కండిషన్స్ చెప్పాడు. రిసిట్స్, పేమెంట్స్. క్యాష్‌లో లెస్ దెన్ 5% ఉన్నాయనుకో, వాళ్ళకి టర్నోవర్ లిమిట్ 1 క్రోర్ నుంచి ఎంతకి ఎక్స్టెండ్ చేసాం మనం? 10 క్రోర్స్. సో ఇక్కడ క్లియర్‌గా మనకు అర్థమైపోతుంది. టోటల్ టర్నోవర్ ఎంత ఉందట? 2,65,00,000 అంటే 1 క్రోర్ దాటిపోయాడు. అంటే ఇది ఖచ్చితంగా ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలని చెప్పేచ్చా? అంటే ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. వాడు ఈ రిసిట్స్, పేమెంట్స్ లెస్ దెన్ 5% ఉందనుకో, అప్పుడు వాడి లిమిట్ ఎంత అవుతుంది? 10 క్రోర్. అంటే బిలో ద లిమిట్స్లో ఉన్నాడు కాబట్టి వాడు అప్పుడు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోకర్లేదు. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే రిసిట్స్, పేమెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. వాడు మనకి ఏం చెప్తుంది చూడు, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద రిసిట్స్ ఇంక్లూడింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ద టర్న్ ఓవర్ మెన్షన్ ఇన్ వన్ అబోవ్ ఈజ్ 3,25,00,000 టోటల్ అగ్రిగేట్ రిసిట్స్. అయితే ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడు, క్యాష్ రిసిట్స్ అవుట్ ఆఫ్ ద 2. ఈ టోటల్ రిసిట్స్లో క్యాష్ రిసిట్స్ ఎంత ఉన్నాయట? ఇందులో దిస్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ ద ఫిగర్ మెన్షన్ ఇన్ ద 3. ఇక్కడ ఇంకో క్యాష్ రిసిట్స్ చెప్పాడు. ఈ రిసిట్స్ కూడా ఇందులో యాడ్ అయిపోయి ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు సింపుల్గా 16,00,000 డివైడ్ బై 325,00,000 కడితే ఎంత వస్తుంది చూడు. 16,00,000 డివైడ్ బై 325,00,000 అంటే 4.92%. అంటే నీ యొక్క క్యాష్ రిసిట్స్ మోర్ దెన్ 5% లేదు కదా, లెస్ దెన్ 5% కాబట్టి ఓకే, రిసిట్స్ ఎలిజిబుల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలి? పేమెంట్స్. టోటల్ పేమెంట్స్ ఎంత ఉన్నాయట? అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ద పేమెంట్స్ 1,35,00,000. అందులో క్యాష్ పేమెంట్స్ ఎంత? 695. అంటే ఏం చేయాలి ఇప్పుడు? 695 6,95,000 డివైడెడ్ బై 1,35,000. అదే 1,35,000 ఇది ఎంత అవుతుంది? 6,95,000 డివైడెడ్ బై 1,35,00,000. ఓకే, చేస్తే ఎంత వచ్చింది? 5 హ్యాంగ్ అయిపోయింది. 5.148%. అంటే పేమెంట్ ఎక్సీడ్స్ మోర్ దెన్ 5% కాబట్టి వీడి లిమిట్ ఇప్పుడు ఏం చేస్తాం? వీ విల్ రెస్ట్రిక్ట్ హీజ్ లిమిట్ టు 1 క్రోర్ మాత్రమే. అయితే వాడి లిమిట్ 1 క్రోర్ అయితే వాడు ఏం చేశాడు? ఈ ఎక్సీడెడ్ ద లిమిట్. సో వీడు ట్యాక్స్ ఆడిట్ కంపల్సరీ చేయించుకోవాల్సిందే. అదే ఆన్సర్. ఫస్ట్ ఏం చెప్పాడు చూడు, ట్యాక్స్ ఆడిట్లో లిమిట్ ఎంత? 1 క్రోరు. అయితే 1 క్రోర్ నుంచి 10 క్రోర్స్కి ఎప్పుడు పెంచుతామంటే అగ్రిగేట్ క్యాష్ రిసిట్స్ లెస్ దెన్ 5% ఉన్నప్పుడు, అగ్రిగేట్ పేమెంట్స్ లెస్ దెన్ 5% క్యాష్ పేమెంట్స్ ఉంటే, అదే మొత్తం టోటల్లో క్యాష్ పేమెంట్స్ లెస్ దెన్ 5% ఉంటే ఈ రెండు మీట్ అయితే వాళ్ళ లిమిట్ 10 క్రోర్ పెంచుతాం. బట్ ఇక్కడ ఎలిజిబుల్ కాలేదు కాబట్టి వాడి లిమిట్ ఎంత? 1 క్రోరే. వాడు 1 క్రోర్ ఎక్సీడ్ అయిపోయాడు కాబట్టి వాడు ఏం చేయించుకోవాలి? ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిందే. The firm is required to get its books audited under section 44AB. నెక్స్ట్ మళ్ళీ ఏమి అడుగుతున్నాడు? నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, వీడు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆప్ట్ చేసుకోవచ్చా? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆప్ట్ చేసుకోవాలంటే టర్న్ ఓవర్ లిమిట్ ఎంత? 2 క్రోర్. బట్ వీడు అక్కడ ఎంత ఉన్నాడు? 2,65,00,000 ఉన్నాడు. అంటే ఎక్కువ ఉన్నాడు కదా, డైరెక్ట్గా చెప్పేద్దామా హీఈస్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అని? అక్కడ మనకేం చెప్పాడు? రిసీట్స్ చెక్ చేసుకుంటాం. టోటల్ టర్న్ ఓవర్లో క్యాష్ రిసీట్స్ ఎంత ఉన్నాయో చూసుకుంటాం. ఇక్కడ చూడు, ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు వీడు. ఇందులో ట్రిక్కెస్ట్ పార్ట్ ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేది, ఇక్కడ 2 రిసీట్స్ ఇచ్చాడు యాక్చువల్లీ క్వశ్చన్లో. ఎక్కడ ఏది కన్సిడర్ చేయాలో తెలియదు మనకు. ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో టోటల్ టర్న్ ఓవర్లో 5% చెక్ చేస్తాం. ఇక్కడ ఎంత? టోటల్ టర్న్ ఓవర్ కదా. అయితే ఒకసారి నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఇక్కడ క్యాష్ రిసీట్స్ ఎంత ఇచ్చాడు ఇది చూడాలి మనం. ఇక్కడ ఎంత ఉంది? 14 ల్యాక్స్. ఈ 14 ల్యాక్స్కి ఈ టర్న్ ఓవర్కి చెక్ చేసి క్యాష్ రిసీట్స్ ఎంత ఉన్నాయి? 14 ల్యాక్ డివైడెడ్ బై 265,00,000 ఎంత అవుతుంది? 14 ల్యాక్ డివైడ్ బై 265,00,000 అంటే ఎంత వచ్చిందంటే 5.28% వచ్చింది. అంటే టోటల్ టర్న్ ఓవర్లో మన యొక్క క్యాష్ రిసీట్స్ ఎక్సీడ్స్ 5%. సో యు ఆర్ ఇన్, నీ లిమిట్ ఎంత ఇప్పుడు? నీ లిమిట్ 2 క్రోరే. ఇది లెస్ దెన్ 5% ఉంటే నీ లిమిట్ని 3 క్రోర్ చేద్దాం. బట్ ఇది లెస్ దెన్ 5% లేదు. సో నీ లిమిట్ 2 క్రోరే. బట్ నువ్వు ఇక్కడ నీ ఎగ్జిస్టింగ్ టర్న్ ఓవర్ ఎంత ఉంది?
2,65,00,000. So you are ineligible to adopt presumptive taxation. అదే చూస్తున్నాను, కెనాట్ డిక్లేర్ ప్రాఫిట్స్ యాజ్ పర్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ఎందుకంటే వాడి యొక్క రిసీట్స్ ఇన్ క్యాష్ ఈజ్ 5.28%, ఎక్సీడ్స్ 5%. ఒకవేళ వాడి కింద ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాడు చూడు, వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ క్యాష్ రిసీట్స్ ఇండికేటెడ్ ఇన్ త్రీ అంటే ఇది ఇన్స్టెడ్ ఆఫ్ 14 lakhs బదులు 13 lakhs ఉంటే నీ ఒపీనియన్ అయినా మారుతుందా అని చెప్తున్నాడు. ఒపీనియన్ ఎలా మారుతుందో చూద్దామా. 13 lakhs డివైడెడ్ బై 265 lakhs ఇంటూ పర్సంటేజ్ కట్టు ఎంత వచ్చింది. 13 lakhs డివైడెడ్ బై 265 కడితే 4.90 అంటే లెస్ దాన్, అంటే ఇంకా 9 వేసుకొచ్చులే, లెస్ దెన్ 5% ఉంది కాబట్టి నీ టోటల్ టర్న్ ఓవర్లో క్యాష్ రిసిప్ట్స్ లెస్ దెన్ 5% ఉంది కాబట్టి నీ టర్న్ ఓవర్ని ఎక్కడి నుంచి ఎంత పెంచుతాడు, 2 crore నుంచి 3 crore పెంచుతాడు. 3 crore పెంచితే నీ ఎగ్జిస్టింగ్ టర్న్ ఓవర్ ఎంత ఉంది, 2,65,00,000 ఉంది కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ టు అడాప్ట్ ప్రెజంప్టివ్ ట్యాక్సేషన్. చూడు 4.91% ఉంది. సన్షైన్ కెన్ డిక్లేర్ ద ప్రాఫిట్స్ యాజ్ పర్ ప్రెజెంటివ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 44AD, ఇన్ విచ్ కేస్ ఇట్ నీడ్స్ నాట్, ఒకవేళ ప్రెజెంటివ్ ట్యాక్షన్ ఆఫ్ చేసుకుంటే ఇట్ నీడ్ నాట్ గెట్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB. అంతే కదా, ఒకసారి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ నువ్వు ఆఫ్ చేసుకుంటే నువ్వు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మనకి ట్యాక్స్ ఆడిట్ని, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేయడం, ఎస్కేప్ చేయడానికే మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారు, ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అడాప్ట్ చేసుకుంటారు. ఓకే, దట్స్ ఇట్. విత్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. Let us go with the next question. Before going to the next question, we have to revise the presumptive taxation concepts. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోకి ఎవరెవరు రావచ్చు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఒకసారి చూడు, 44AE అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, హూ ఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫ్లయింగ్, హైరింగ్, లీజింగ్ ఆఫ్ గూడ్స్ క్యారేజ్. అంటే సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు 44E ఎంటర్ అవ్వచ్చు. 44ADAలోకి ఎవరంటే నోటిఫైడ్ ప్రొఫెషన్. ఈ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరంట, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. వీళ్ళు ఎవరంటే వాళ్ళు లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్, ఫిల్మ్ ఆర్టిస్ట్, కంపెనీ సెక్రటరీ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్. ఇందులో ఉన్న వాళ్ళు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోకి రావచ్చు. అది ఏ సెక్షన్ కింద అంటే ఇట్ ఈస్ అండర్ సెక్షన్ 44ADA. ఒక రెసిడెంట్ ఇండివిజువల్ అయి ఉండి, ఎయిదర్ రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఫర్మ్, ఇక్కడ చూస్తే రెసిడెంట్ ఇండివిజువల్ ఫర్మ్ నాట్ ఎల్ఎల్పి అసలు ఎప్పుడు ఎల్ఎల్పిలకి ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ రాదు. అండ్ ఎంగేజ్డ్ ఇన్ ద నోటిఫైడ్ ప్రొఫెషన్, నువ్వు రెసిడెంట్ ఇండివిజువల్ అయి ఉండి లేదంటే ఫర్మ్ అయి ఉండి నువ్వు ఈ స్పెసిఫైడ్ నోటిఫైడ్ ప్రొఫెషన్లో ఉంటే దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. అయితే 44AD ఏం చెప్తుంది, 44AEలోని ఏడిఏలోని నువ్వు కవర్ అవ్వకపోతే అప్పుడు నువ్వు రావచ్చు 44ADలోకి. బట్ అగైన్ ఈ బిలో ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ ఆఫ్ చేసుకోలేరు. ఓకేనా, ఏంటంటవి, రెసిడెంట్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఫర్మ్, నాట్ ఎల్ఎల్పి, ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ అదర్ దాన్ నోటిఫైడ్ ప్రొఫెషన్. ఈ నోటిఫైడ్ ప్రొఫెషన్ ఇది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోయారు కదా 44ADAలో. సెక్షన్ 44AE బిజినెస్ అంటే ఎవరు, ఇక్కడ వీళ్ళు 44AEలో కవర్ అయిన వాళ్ళు, 44ADAలో కవర్ అయిన వాళ్ళు మళ్ళీ రాకూడదు. కాకపోతే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇది, ఈ ఒక్క పాయింట్ కోసం నేను ఇదంతా చదివిస్తున్నా. ఏంటంటే కమిషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, ఏజెన్సీ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అనేది అప్లికబుల్ కాదు. ఓకే, బాగా గుర్తుంచుకోవాలి, కమిషన్ బిజినెస్, ఏజెన్సీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అప్లికబుల్ కాదు. విత్ దిస్ నాలెడ్జ్ లెట్ us go back to the question. ఇప్పుడు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ ఎక్కడదంటే అతుల్ సార్ మెటీరియల్లోంచి క్వశ్చన్ నెంబర్ 2. ఈవెన్ ద సేమ్ క్వశ్చన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద స్టడీ మెటీరియల్, సో స్టడీ మెటీరియల్ కూడా ఉంది. ఓకేనా, చూడు క్వశ్చన్ నెంబర్ 2 ఏం చెప్తుందంటే అభినవ్ అహూజా రన్స్ ఎ ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, ఏజెన్సీ బిజినెస్ అయితే నువ్వు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అడాప్ట్ చేసుకోగలవా, లేదు. ఈజ్ టోటల్ కమిషన్ రిసిట్స్ అట. బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏజెన్సీ బిజినెస్లో ఉన్నావు కాబట్టి నీకు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ అనేది అప్లికబుల్ కాదు.
ఎందుకు నువ్వు ప్రెజెంటివ్ టాక్సేషన్ పాయింట్ హైలైట్ చేస్తున్నావు అంటే, ప్రెజెంటివ్ టాక్సేషన్లో ఉన్న వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలా? అక్కర్లేదు కదా. అదనమాట పాయింట్. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో? Abhinav contended that he is not required to get his accounts audited since his turnover does not exceed 3 crores. మనకి ప్రెజెంట్ ట్యాక్సేషన్ ఏం తెలుసు? అరే, ఎవరిదైనా సరే టర్న్ ఓవర్ 3 క్రోర్స్ దాటనకపో మామూలుగా 2 క్రోర్స్ దాటకపోతే దే కెన్ ఎంటర్ ఇంటూ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. బట్ 3 క్రోర్స్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు ఇచ్చామంటే వాడు టోటల్ టర్న్ ఓవర్ మీద క్యాష్ రిసిట్స్ అనేది 5% ఎక్సీడ్ అవ్వకపోతే దెన్ వాళ్ళ లిమిట్ని 2 క్రోర్స్ నుంచి 3 క్రోర్స్కి ఇంక్రీజ్ చేస్తాం కదా. వాడు ఏమంటున్నాడు? అధ్యక్ష, నా టర్న్ ఓవర్ మీద క్యాష్ రిసీట్స్ మేబీ వాడి క్యాష్ రిసీట్స్ తక్కువ ఉండాలి 5% కన్నా, అందుకే నాడు ఎంత అడుగుతున్నాడు? నా టర్న్ ఓవర్ 3 క్రోర్స్ కన్నా తక్కువ ఉంది కాబట్టి నాకు ప్రెజెంట్ ట్యాక్సేషన్ వస్తుంది కాబట్టి నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయట్లేదు అండ్ ట్యాక్స్ ఆడిట్ కూడా చేయించుకోవట్లేదని చాలా బలమైన వాదన వినిపిస్తున్నాడు అనమాట. ఎవరు? అభినవ్ అహూజా. He is eligible to declare his income as per the presumptive provisions of the section of 44 AD. బాబు, మిస్టర్ అభినవ్ అహూజా గారు, మీరు ఏజెన్సీ బిజినెస్లో ఉన్నారండి. సో మీకు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ రాదని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇందులో ఇంకేం చెప్తావు? ప్రెజెంటివ్ ట్యాక్సేషన్ రాకపోతే ట్యాక్స్ ఆడిట్ వచ్చేస్తుందా? కాదు. అక్కడ మళ్ళీ ఏముంది? ట్యాక్స్ ఆడిట్కి మనకి లిమిట్ ఉంది. ఎవరిదన్నా టర్న్ ఓవరు 1 crore ఎక్సీడ్ అయితే వాడే ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. అగైన్ వాడి టర్న్ ఓవరు మనం ఏం చేస్తాం? ఈ 1 crore నుంచి లిమిట్ అనేది 10 crore ఎక్స్టెండ్ చేస్తాం. ఎప్పుడు అంటే వాడి క్యాష్ రిసిట్స్ కానీ అండ్ పేమెంట్స్ కానీ డస్ నాట్ ఎక్సీడ్ 5%. క్యాష్ రిసిట్స్ అనేది టోటల్ రిసిట్స్లోని టోటల్ పేమెంట్స్లోని 5% దాటకపోతే అప్పుడు వాళ్ళ లిమిట్ 10 crores ఎక్స్టెండ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు లిమిట్ అని చెప్పి టర్న్ ఓవర్ అని చెప్పాడు. టోటల్ కమిషన్ రిసిట్స్ 287 lakhs అట. ఓకే, ఏజెన్సీ బిజినెస్లో ఉండి వీడికి వచ్చే కమిషన్ 287 lakhs కాబట్టి అంటే వాడు 1 crore దాటేసాడు. 1 crore దాటేసిన ట్యాక్స్ ఆడిట్ అంటే నెక్స్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలి? రిసిట్స్ పేమెంట్స్ చెక్ చేసి ఏదన్నా 5% ఎక్సీడ్ అయితే బాబు నువ్వు ట్యాక్స్ ఆడిట్ చేయించాల్సిందని చెప్తాం. అంతే కదా. ఎందుకంటే ఎప్పుడైతే 5% దాటుతుందో వాడి లిమిట్ ఎంత అవుతుందో 1 crore, దాటకపోతే వాడి లిమిట్ 10 crores. ఓకే, లెట్ us go. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? భీమ్ యూపీఐ అంటే ఏంటి? అకౌంట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్నే కదా. బేరర్ చెక్, క్యాష్ చెక్, ఇవి క్యాష్ మోడ్స్ ఆఫ్ పేమెంట్. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో మన క్యాష్ ఎక్కడ ఉందో క్యాష్ ద్వారా వచ్చింది ఏంటో ఐడెంటిఫై చేయాలి. బేరర్ చెక్ అంటే ఇది క్యాష్ రిలేటెడే. ఓకే, నెక్స్ట్ అకౌంట్ పే చెక్ అంటే ఆన్లైన్, ఎన్ఈఎఫ్టీ ఆన్లైన్, యూపీఐ ఎన్ఈఎఫ్టీ ఇవన్నీ ఆన్లైన్, మనం పట్టించుకోం. అకౌంట్ పే చెక్, ఎన్ఈఎఫ్టీ అండ్ యూపీఐ, ఓకే, అది కూడా పట్టించుకోం. అయితే ఇక్కడ బేరర్ చెక్ అని చెప్పాడు 13,35,000 చెప్పాడు. ఓకే, అంటే రిసీట్సా నువ్వు మాట్లాడేది? Other aggregate receipts not exceeding 2,000 per person on certain occasions from various customers. Out of these receipts, 52,500 are received in cash. ఓకే, క్యాష్లో ఎంత వచ్చిందట మనకి? 52,500. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు రిసీట్స్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టోటల్ రిసీట్స్ దేనికి అగెనిస్ట్గా చేయాలి అంటే టోటల్ కమిషన్ రిసీట్స్ ఎంతట? 287 lakhs. ఓకే, టోటల్ కమిషన్ రిసిట్స్ 287 lakhs. ఓకే, నీ టోటల్ అంటే మన క్యాష్ రిసిట్స్ అనేవి టోటల్ రిసిట్స్లో 5% కన్నా తక్కువ ఉండేలా చూడాలి. ఇప్పుడు మన క్యాష్ రిసిట్స్ ఎంత చెప్పి ఇక్కడ 13,35,000 ఒకటి వస్తుంది, ఇక్కడ 52,500 ఒకటి వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? దాని పర్సంటేజ్లోకి మారిస్తే 287 మీద 4.83%. క్యాష్ రిసిట్స్ అనేవి <5% ఉంది. ఓకే, మనం ఇంకోటి ప్యారలల్గా ఇంకోటి ఏం చేయాలి? పేమెంట్స్ చెక్ చేసుకోవాలి. పేమెంట్స్ ఎంత ఉన్నాయి? 258 lakhs ఉన్నాయి. అయితే అందులో అమౌంట్ ఇంకర్డ్ ఫర్ ఎక్స్పెండిచర్ ఇన్ క్యాష్ నాట్ ఎక్సీడింగ్ 10,000 per person ఇన్ ఈచ్ కేస్. మనకు అదంతా వద్దు. క్యాష్లో టోటల్ ఎంత వచ్చింది మనకి? 20,58,000.
సో 20,58,000 డివైడ్ బై టోటల్ పేమెంట్స్లో చెక్ చేస్తే 7.97%. అంటే నీ పేమెంట్స్ ఎక్సీడింగ్ 5%. అంటే ఇప్పుడు నీకు టర్న్ ఓవర్ లిమిట్ ఎంత 1 క్రోరే. నీ టర్న్ ఓవర్ ఎంత 1 క్రోర్ ఎక్సీడ్ అయిపోయింది కదా. సో యూ హ్యావ్ టు మ్యాండేటర్లీ గో ఫర్ ట్యాక్స్ ఆడిట్. నువ్వు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోకి వస్తే మళ్ళీ ట్యాక్స్ ఆడిట్ ఎస్కేప్ అవ్వచ్చు. బట్ నువ్వు ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లోకి రాలేవు కదా. ఆల్రెడీ ఇది మనం స్టార్టింగ్లో మాట్లాడేసుకున్నాం కదా. వాడు ఏం చెప్తున్నాడు చూద్దాం. 44 ట్యాక్స్ ఆడిట్ చేయించుకుంటే 1 క్రోర్ లిమిట్. బట్ నీ రిసీట్స్ పేమెంట్స్ బిలో 5% ఉంటే అప్పుడు నీ లిమిట్ అనేది 10 క్రోర్కి ఎక్స్టెండ్ చేస్తాం అగైన్. అండ్ ఎవడైనా సరే ప్రెజెంటివ్ ట్యాక్సేషన్లో పడితే వాళ్ళు కూడా ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వీడు ఇక్కడ ఏంటంటే ఈ కేసులో వీడు నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రెజెంటివ్ ట్యాక్సేషన్. ఎందుకంటే వాడు క్యారింగ్ ద బిజినెస్ ఆఫ్ ఏజెన్సీ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు వాడు టర్న్ ఓవర్ లిమిట్ ఎంత అంటే 1 క్రోర్. 1 క్రోర్ ఎక్సీడ్ అయిపోయాడు కాబట్టి హీ హ్యాస్ టు గో ఫర్ ట్యాక్స్ ఆడిట్. ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ అకౌంట్స్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB. ఓకే, దట్స్ ఇట్. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు రివైజ్ ఫ్యూ టాపిక్స్. ఏంటి ఆ టాపిక్స్ అంటే చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఆడిట్ మనం సబ్మిట్ చేస్తాం కదా. ట్యాక్స్ ఆడిట్ ఏ ఫామ్లో సబ్మిట్ చేయాలి? 2 ఫామ్స్ ఉంటాయి. ఫామ్ నెంబర్ 3CA అండ్ 3CB. 3CA ఎవరు ప్రొవైడ్ చేయాలంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఈజ్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఫామ్ నెంబర్ 3CA if books of accounts are audited under any other law like Companies Act or LLP Act. నీ కంపెనీకి ట్యాక్స్ ఆడిట్ కాకుండా కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా కానీ ఇంకే అదర్ యాక్ట్స్ ప్రకారం కానీ నువ్వు ఆల్రెడీ ఆడిట్ చేయించుకుంటే వాళ్ళు ట్యాక్స్ ఆడిట్ని ఫామ్ నెంబర్ 3CAలో అప్లై చేయాలి. నా కంపెనీకి ఏ ఆడిట్, కంపెనీస్ ఆడిట్ కానీ ఎనీ అదర్ లా ప్రకారం నేను ఏ ఆడిట్ చేయించుకోను అనుకుంటే అప్పుడు ఫామ్ నెంబర్ 3CB అప్లై చేయాలి. అదే చెప్తున్నాను చూడు. ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇస్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఫామ్ నెంబర్ 3CB ఇఫ్ దెర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్ అండర్ ఎనీ అదర్ లా. నెక్స్ట్ ఏం చెప్తారంటే 3CAలో మనకి ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ ద ట్రూ అండ్ యూ నో నీడ్ టు గివ్, అదే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ యువర్ ఒపీనియన్. ఏమని? ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అనే ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ దిస్ కేస్ ట్యాక్స్ ఆడిటర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ హిస్ ఒపీనియన్ వెదర్ ద అకౌంట్స్ గివ్ ఎ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. కానీ ఇందులో మాత్రం ఏంటి, 3CBలో మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే 3CBలో మనకేంటి, అది ఏ యాక్ట్ ప్రకారంగా కూడా ఆడిట్ చేయబడట్లేదు కదా. సో వీడు ఇవ్వాల్సిందే. ఇన్ దిస్ కేస్ ద ట్యాక్స్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు గివ్ హీస్ ఒపీనియన్ వెదర్ ద అకౌంట్స్ ఆడిటెడ్ బై హిమ్. ఏదైతే ఇది ఆడిట్ చేసాడో గివ్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్, అది ట్రూ అండ్ ఫెయిర్ వ్యూగా ఉందా లేదా అని చెప్పి నువ్వు ఒపీనియన్ ఇవ్వాల్సిందే 3CBలో. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు గివ్ హిస్ ఒపీనియన్ వెదర్ ద పర్టికులర్స్ ఫర్నిచర్డ్ ఇన్ ఫామ్ 3CD ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ సబ్జెక్ట్ టు ద అబ్జర్వేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్. ఓకే, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాను, ట్యాక్స్ ఆడిటర్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు గివ్ హిస్ ఒపీనియన్ వెదర్ ద పర్టికులర్స్ ఫర్నిచర్డ్ ఇన్ ఫామ్ నెంబర్ 3CD ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ సబ్జెక్ట్ టు ద అబ్జర్వేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇఫ్ ఎనీ. ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే ఈ 3CD ఏంటి? 3CD అనేది అంటే ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఆ క్వశ్చన్స్ అన్ని ఆడిటర్ చెక్ చేసుకొని హీ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్స్. ఇప్పుడు నువ్వు ఆ ఫామ్ 3CD ఇచ్చినప్పుడు ఆ ఫామ్ 3CD ట్రూ అండ్ కరెక్ట్ ఉందా లేదని చెప్పి నీ ఒపీనియన్ అయితే ఇవ్వాలి. రిక్వైర్డ్ టు గివ్ హిజ్ ఒపీనియన్ ఆన్ ద మ్యాటర్స్ ఇన్ ఫామ్ 3CD ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ సబ్జెక్ట్ టు ద అబ్జర్వేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్. సేమ్ ఇదే పాయింట్ ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఆ ఫామ్ 3CD అంటే ఇది. ఇందులో మనకి ఎన్ని క్లాజెస్ ఉంటాయి? ఇంచుమించు ఎన్ని ఉన్నాయి? 44 క్లాజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫోకస్ చేసి మనకు క్వశ్చన్ కావాల్సిన నాలెడ్జ్ ఎక్కడ ఉందంటే అది 30. ఇది ఇంపార్టెంట్. మెన్షన్ ద డీటెయిల్స్ ఆఫ్, చూసావా ఆ ఫామ్ 3CDలో ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు మనల్ని. ఏం అడుగుతున్నాడు? మెన్షన్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ 1 crore incurred during the previous year in respect of debt issued by a non-resident associate enterprise under section 94B. సో వాడు ఏం చెప్తున్నాడంటే సింపుల్గా మనకి ఇది ఎక్కడ వస్తుంది అంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్లో వస్తుంది. అందులో సెక్షన్ 94B అని ఒక సెక్షన్ ఉంటుంది. అందులో ఏం చెప్తున్నాడు, ఇది ఇండియాలో ఉన్న కంపెనీరా. ఈ ఇండియాలో ఉన్న కంపెనీ ఏం చెప్తుంది, ఒక నాన్ రెసిడెంట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నేను లోన్ తీసుకున్నాను.
సో ఐఎమ్ పేయింగ్ హిమ్ ఇంట్రెస్ట్ అంటాడు. ఈ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నట్ట, మోర్ దాన్ 1 crore అయితే అటువంటి సినారియోస్ అన్నీ కూడా నువ్వు ఫామ్ నెంబర్ 3CD క్లాస్ 30B యూ హ్యావ్ టు మెన్షన్. ఓకే, ఇప్పుడు దీనికి ఫర్దర్గా మనకి 94B గురించి కొంచెం ఫర్దర్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే తెలుసుకోవాలా ఈ క్వశ్చన్కి. ఈ ప్రొవిజన్ యాక్చువల్లీ నేను డైరెక్ట్ క్వశ్చన్ నుంచే తీసుకుంటున్నాను. ఈ ప్రొవిజను ఇది అతుల్ సార్ మెటీరియల్ క్వశ్చన్ నెంబర్ 5 సాల్వ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు యాక్చువల్లీ. అందులో చూడు 94B సెక్షన్ ప్రొవిజన్ రాశారు ఇక్కడ. ఏంటంటే ఇది నేను ఫస్ట్ ఇలా చెప్తా. ఇప్పుడు మనం ఏం మాట్లాడాం, ఇండియన్ కంపెనీ అయినా ఒక కంపెనీ, ఇండియాలో ఉన్న కంపెనీ నాన్ రెసిడెంట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే మోర్ దాన్ 1 crore అయితే అది డిసలవ్ చేస్తాము. ఎంతవరకు ఎలా చేస్తామంటే ఎంతవరకు అలౌ చేస్తాం మనం, 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ మాత్రమే మనం అలౌ చేస్తాం. ఇది ప్రొవిజన్ నేను చెప్పేది. అయితే ఇది ప్లెయిన్గా డైరెక్ట్ నాన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర మనం తీసుకుంటాయి. ఇప్పుడు ఇలా కాకుండా ఇంకొక కేసు ఉంటుంది. ఏంటిది, అన్రిలేటెడ్ పార్టీ. ఇది కూడా ఫార్మ్లోనే ఉంది. ఇది కూడా నాన్ రెసిడెంటే. నువ్వు ఒకవేళ అన్రిలేటెడ్ పార్టీ దగ్గర నుంచి లోన్ తీసుకుంటే, ఇప్పుడు ఎంత ఇచ్చుకున్నావు వాడి దగ్గర లోను, 1 crore తీసుకున్నావు లోను అన్రిలేటెడ్ పార్టీ దగ్గర. ఎందుకంటే నువ్వు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర తీసుకుంటే గవర్నమెంట్ నేను క్యాచ్ చేస్తుంది అని చెప్పి నువ్వేం చేసావంటే అన్రిలేటెడ్ పార్టీ దగ్గర లోన్ తీసుకున్నావు. బట్ నువ్వేం చెప్పావు, ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనేది ఈ అన్రిలేటెడ్ పార్టీకి గ్యారంటీ ఇస్తుంది. గ్యారంటీ ఇచ్చినా సరే అప్పుడు ఏం చేయాలి, ఇది కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచే లోన్ తీసుకున్నట్టు ట్రీట్ చేయాలి. గ్యారంటీ ఇచ్చినా సరే ఎవరిచ్చారు, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ గ్యారంటీ ఇస్తారు. అది సెకండ్ కేసు. ఫస్ట్ కేసు అయిపోయింది, సెకండ్ కేసు. ఇప్పుడు థర్డ్ కేసు ఏంటంటే, ఇలా గ్యారంటీ ఇస్తే వీళ్ళు మళ్ళీ పట్టేసుకుంటున్నారు నన్ను అని చెప్పి ఈసారి వీళ్ళు ఇంకో ప్లాన్ తీసుకున్నారు అనమాట. ఇంకో ప్లాన్ ఏంటంటే వీళ్ళ ప్లాను, నేను గ్యారంటీ ఇవ్వను, నేను డైరెక్ట్గా నీకు లోను ఇవ్వను, ఏం చేస్తానంటే ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో వీడికి ఏం ఇస్తాడంట, వీడు ఏమి ఇస్తాడంటే డిపాజిట్ చేస్తాడనమాట. ఎంత అంటే ఇక నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఇండియన్ కంపెనీకి 1 crore రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఏం చేస్తుంది, ఈ అన్రిలేటెడ్ పార్టీకి 1 crore డిపాజిట్ చేస్తుంది. ఎవరి దగ్గర, వీడి దగ్గర. సో ఈ అన్రిలేటెడ్ పార్టీ మనకు లోన్ ఇస్తుంది. అప్పుడు కూడా ఏమంటాం, ఇది దెన్ దట్ ఈస్ థర్డ్ సినారియో. అప్పుడు కూడా దిస్ ఈజ్ డిసలౌడ్ అంటాం. ఇప్పుడు నీకు అర్థమైందా 3 సినారియోస్. ఇప్పుడు ఒకసారి చూడు, ప్రొవిజన్ చదువుతాను. సెక్షన్ 94B ప్రొవైడ్స్ దట్ వేర్ ద డెట్ ఈజ్ ఇష్యూడ్ బై ఏ లెండర్. ఇక లెండర్ ఎవరు, లెండర్ అనేవాడు ఈడు. లేదంటే ప్రొవైడ్స్ దట్ వేర్ ద డెట్ ఈజ్ ఇష్యూడ్ బై ఏ లెండర్, అప్పిచ్చేవాడు, విచ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ బట్ ఇది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాదు కదా. బట్ అండ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఎయిదర్ ప్రొవైడ్స్, ఏం చేస్తున్నట, ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఎయిదర్ ప్రొవైడ్స్ an implicit or explicit గ్యారంటీ ఇస్తుంది టు సచ్ లెండర్, మనకు అప్పిచ్చేవాడికి అది గ్యారంటీ ఇస్తుంది. ఆర్ డిపాజిట్స్ ఏ కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్. నీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, 1 crore, ఆ 1 crore డైరెక్ట్గా ఇది వీటికి డిపాజిట్ చేస్తుంది. కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్స్ చూడు. కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ with the lender, such debt shall be deemed to have been issued by an associated enterprise. అలా జరిగితే దాన్ని కూడా అసోసియేటెడ్ ఎంటర్ప్రైజే మనకు లోన్ ఇచ్చిందని చెప్పి అనుకుంటాము. అర్థమైంది కదా మనకి ఇప్పుడు ప్రొవిజన్. సో ఆ ప్రొవిజన్ పక్కన పెట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రొవిజన్ నేర్చుకున్నాం. ఈ ప్రొవిజన్ ఏం చెప్తుంది, బాబు నువ్వు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి మోర్ దాన్ 1 crore లోన్ తీసుకుంటే నువ్వు దాని మీద పే చేస్తున్న ఇంట్రెస్ట్ డిసలవ్ చేస్తాం. ఎంత అలవ్ చేస్తాం, మీకు ఓన్లీ 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ అలవ్ చేస్తాం. ఇదంతా ఎక్కడ చెప్పారంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్లో చెప్పారు ఇది. ఓకే, పక్కన పెట్టిప్పుడు మనం ప్రొవిజన్లో ఇది కాన్సెప్ట్ నోట్స్లోకి వెళ్ళాలి. కాన్సెప్ట్ నోట్స్ కిదర్ హై. ఇప్పుడు ఇంకొక పాయింట్ చదవాలి. ఇది ట్యాక్స్ ఆడిట్లోనే ఎథికల్
కంప్లయన్సెస్ అని ఒక పాయింట్ చదువుదాం, ఆ తర్వాత మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఏంటంటే మనకి ఎథికల్ కంప్లైన్సెస్ ఏంటంటే, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆఫ్ ట్యాక్స్ ఆడిటర్ అండ్ ఎస్ఎస్సి చెప్తున్న దానికి యాజ్ అ ట్యాక్స్ ఆడిటర్గా మనకి ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటే అదును క్లియర్గా ఇన్ఫామ్ చేయాలి. ట్యాక్స్ ఆడిటర్కి ఎస్ఎస్సికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే దే హ్యావ్ టు ఫర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ఫార్మ్ నెంబర్ 3CD ట్యాక్స్ ఆడిటర్ మే కన్సిడర్ స్టేటింగ్ బోత్ ద వ్యూ పాయింట్స్. అధ్యక్ష, యాజ్ ఎ ట్యాక్స్ ఆడిటర్ దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ అండ్ ఎస్ఎస్సి యొక్క వ్యూ పాయింట్ ఇది అని చెప్పి 2 వ్యూ పాయింట్స్ పెట్టి అండ్ ఆల్సో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద మ్యాటర్ టు ఎనేబుల్ ట్యాక్స్ అథారిటీ టు టేక్ ఎ డెసిషన్ ఇన్ ద మ్యాటర్. నువ్వు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ మొత్తం అంతా ఇన్కమ్ ట్యాక్స్ వాడికి చెప్తే వాడు డెసిషన్ తీసుకుంటాడు. ట్యాక్స్ ఆడిటర్ షాల్ రిపోర్ట్ సచ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అప్రోప్రియేట్లీ అండ్ యాజ్ అన్ అబ్జర్వేషన్ ఇన్ ఫార్మ్ నెంబర్ 3CA. ఇది నీ అబ్జర్వేషన్లో పెట్టాలి. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3C అంటే ఎవరు చెప్పాం? 3C అంటే ఆల్రెడీ 3CA ఆర్ 3CB. నేను ఈ ఫార్ముల గురించి తెలియడం కోసమే నేను ఏం చెప్పాను, 3CAకి 3CBకి మధ్య డిఫరెన్స్ చెప్పాను. 3CA అంటే ఏంటి? నువ్వు వేరే యాక్ట్ ప్రకారం నీ కంపెనీని ఆడిట్ చేయించుకుంటున్నావు, అప్పుడు దెన్ యూ హ్యావ్ టు గివ్ ఫార్మ్ నెంబర్ 3CA. నువ్వు ఏ యాక్ట్ ప్రకారంగా కూడా నువ్వు ఆడిట్ చేయించుకోవడం లేదు, అప్పుడు ఫామ్ నెంబర్ 3CB. ఆడేమంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఈ ఫామ్ 3CA ఆర్ 3CBలో నువ్వు ఇస్తున్నావో యూ హ్యావ్ టు క్లియర్లీ అబ్జర్వేషన్ పాయింట్ రాయాలి. పలానా ఏది క్లాజ్ నెంబర్ 30 మాకు ఏంటి ఫామ్ 3CDలో క్లాజ్ 30B దగ్గర మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అని చెప్పి నువ్వు క్లియర్గా అబ్జర్వేషన్ రాయాలి. ఎందులో? ఈ ఫామ్స్లో. ఓకే, పక్కన పెట్టు. ద ట్యాక్స్ ఆడిటర్ షాల్ క్వాలిఫై హిజ్ రిపోర్ట్. ఆడు క్వాలిఫై చేయాలి ఇన్ ఫార్మ్ 3CA ఆర్ 3CB ఆర్ మ్యాటర్స్ ఫర్ విచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఫర్నిష్డ్ ఆర్ ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ద ఎస్ఎస్సి. ఎక్కడన్నా సరే వాడు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోయినా, ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేదంటే నీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకపోయినా నువ్వు క్లియర్గా యూ హ్యావ్ టు క్వాలిఫై ద రిపోర్ట్. ఎందుకంటే ఫామ్ 3CAలో 3CBలో నువ్వేం చేయాలి? నీ అబ్జర్వేషన్ ఇచ్చినప్పుడు క్వాలిఫై చేస్తున్నావా అన్నది కూడా చెప్పాలి కదా. అది రిజర్వ్ ఏంది ఇది పాయింట్ చూడట. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది ఫామ్ 3CD ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? నీ ఒపీనియన్ అనేది పాస్ చేయాలి. ట్రూ అండ్ కరెక్ట్ సబ్జెక్ట్ టు ద అబ్జర్వేషన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ నువ్వు చెప్తున్నావు కదా ఫామ్ 3CDలో, అప్పుడు నీ క్వాలిఫికేషన్స్ అబ్జర్వేషన్ చెప్పాలి. సో నట్షల్గా మనం ఒక్కసారి మళ్ళీ మొత్తం రివైజ్ చేసుకుంటే మన క్వశ్చన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లోన్లు తీసుకునేటప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి ఆ లోన్లు 1 crore దాటితే అది క్లియర్గా ఫామ్ 3CDలో యూ హ్యావ్ టు 30Bలో క్లాస్ 30Bలో నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, నీకు ఎస్ఎస్సికి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే ఎథికల్ కంప్లైన్సెస్ ప్రకారం అధ్యక్ష నువ్వు ట్యాక్స్ అథారిటీకి క్లియర్గా మెన్షన్ చేయాలి. యాజ్ ఎ ట్యాక్స్ ఆడిటర్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ దిస్ ఈజ్ ద ఎస్ఎస్సి ఒపీనియన్, వీ బోత్ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని చెప్పి యూ హ్యావ్ టు క్వాలిఫై అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. మళ్ళీ ఫామ్ 3CA ఆర్ 3CBలో నువ్వు క్లియర్గా అబ్జర్వేషన్ రాయాలి. ఇది మనం చెప్పిన ఈ నాలెడ్జ్తో మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 5. సో ఇప్పుడు మనం సాల్వ్ చేసే క్వశ్చన్ నెంబర్ 5 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. సేమ్ క్వశ్చన్ స్టడీ మెటీరియల్లో కూడా ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ ఫస్ట్ సమ్మరీ నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ తర్వాత మనం క్వశ్చన్ చదువుదాం, క్లారిటీ ఉంటుంది. ఏం లేదురా, ఇండియాలో ఒక కంపెనీ ఉందిరా, ఆ కంపెనీ పేరు ఏంటంట ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీ. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఒకటి ఉంది, దాని పేరు ఏంటంటే ఎక్స్ ఇన్కార్పొరేషన్. అది ఎక్కడుంది? ఇట్స్ ఏ నాన్ రెసిడెంట్ కంపెనీ. సో వీళ్ళు ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ దగ్గర లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్న దానికి వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఇంట్రెస్ట్ 95 lakhs పే చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఇండియాలో ఉన్న ఎక్స్ లిమిటెడ్ కంపెనీ నాన్ రెసిడెంట్ అయిన వై ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా లోన్ చేశారు. ఎంత అంటే 5 crores లోన్ తీసుకున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ మనకి నాన్ రెసిడెంట్ అయిన అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఉంది కదా, ఆ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ వీళ్ళకి డిపాజిట్ చేసింది. ఎంత? 2 crores డిపాజిట్ ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్స్ లిమిటెడ్కి ఈ వై ఇన్కార్పొరేషన్లో 20% ఆఫ్ ద ఓటింగ్ పవర్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి చెప్పు,
ఇండియాలో ఎక్స్ లిమిటెడ్కి ఇది ఇద్దరు అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అవుతారా అవ్వరా చెప్పాలి. అవ్వరు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చాప్టర్లో మనకి అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవ్వాలి అంటే మోర్ దెన్ 26% ఉండాలి ఓటింగ్ పవర్. అదే కదా, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ కావాలి అంటే ఏంటి, ఎప్పుడు ఒకరిని అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అంటే వాడికి మినిమం 26% ఆర్ మోర్ ఉన్నప్పుడే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అనేది అంటాం. సో ఇక్కడ వీడికి ఎంత ఉంది, ఓన్లీ 20% కదా ఓటింగ్ పవర్. సో ఇది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అవ్వదు. మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా సెక్షన్ 94(b)లో ఏం నేర్చుకున్నాం, వీడిప్పుడు ఎంతైతే లోన్ తీసుకున్నాడు ఇప్పుడు 5 crore, అదే 5 crore ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కనుక డైరెక్ట్గా 5 crore డిపాజిట్ చేసిందనుకో, అప్పుడు సేమ్ అమౌంట్ కరస్పాండింగ్ అండ్ మ్యూచువల్ అమౌంట్ని చూడు. ఇప్పుడు ఒకసారి కరస్పాండింగ్ అండ్ ఇప్పుడు అదే కదా నేను గుర్తుంచుకొని చెప్పాను ఇక్కడ. చూడు, కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్ అనేది డిపాజిట్ చేసింది. కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్ డిపాజిట్ చేసింది కాబట్టి ఇది ఏమవుతుంది, వీ షుడ్ ట్రీట్ యాజ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ గేవ్ లోన్ టు ఎక్స్ లిమిటెడ్ అని చెప్పి అనుకుంటాం. బట్ ఇక్కడ కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్ కాదు కదా, అది ఎస్ఎస్సి యొక్క పాయింట్. ఇప్పుడు ట్యాక్స్ ఆడిటర్ ఏమంటున్నాడు, బాబు నువ్వు ఇప్పుడు ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా 95 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తుంది, అలాగే డిపాజిట్ చేసిందంత 2 crore, 2 crore మీద 10% ఎంత, 20,000 ఇంటూ 10% కడితే, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత వీళ్ళు ఇచ్చింది 10% కదా. ఈ వైయింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఎక్స్ లిమిటెడ్కి ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత 10%. సో 2 crore మీద 10% కలిపితే ఎంత 20K. సో 95 lakhs plus 20K gives you around 1,15,000. అంటే నీ ఇంట్రెస్ట్ పే చేస్తున్న అమౌంట్ 1 crore దాటిపోయింది. 1 crore దాటిపోయింది కాబట్టి ఇది సెక్షన్ 94(b) కింద ఈ ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తుందో అదంతా డిజలవ్డ్. నేను దీన్ని ట్యాక్స్ ఆడిటర్ రిపోర్ట్ చేస్తానని చెప్పి ట్యాక్స్ ఆడిటర్ యొక్క డిస్కషన్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఎస్ఎస్సి ఏమంటున్నాడు, దాన్ని కండెమ్ చేస్తున్నాడు. బాబు నువ్వు అలా చెయ్యాలి అంటే కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్ ఎక్కడుంది. ఇప్పుడు నువ్వు లోన్ తీసుకుంది, ఈ ఎక్స్ లిమిటెడ్ లోన్ తీసుకుంది ఎంత 5 crore, కానీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ డిపాజిట్ చేస్తుంది 5 crore కాదు కదా, కరస్పాండింగ్ అండ్ మ్యాచింగ్ అమౌంట్ లేదు కదా. సో యువర్ పాయింట్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఎస్ఎస్సి డిస్కషన్. ఇప్పుడు నువ్వేం చేయాలి బాబు, ఫస్ట్ 94(b) డెఫినేషన్ రాసేస్తాం, ప్రొవిజన్ రాసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ట్యాక్స్ ఆడిటర్ యొక్క పాయింట్ ఇలా చెప్తాం అండ్ ఎస్ఎస్సి పాయింట్ ఇలా ఉంది. సో ఎథికల్ కంప్లైన్స్ ప్రకారం వెన్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మనం ఏం చేస్తామంటే ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ట్యాక్స్ అథారిటీకి క్లియర్గా మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్. ఒక్కసారి క్వశ్చన్ పైన చదువుతాం చూడు. ఎక్స్ లిమిటెడ్ అని ఒక ఇండియన్ కంపెనీ ఉందండి, పెయిడ్ ఇంట్రెస్ట్ ఎంతట 95 lakh, ఏ నాన్ రెసిడెంట్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఆన్ లోన్ బారోడ్ ఫ్రమ్ ఇట్ ఎక్స్ లిమిటెడ్. ఒక క్వశ్చన్ అంతా చదవడం ఎందుకు, ఇంతే మొత్తం డిస్కషన్ అంతా. ఒకసారి కూర్చొని చదివితే నీకు అర్థమైపోద్ది. కాబట్టి ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాడు, ప్రొవిజన్ రాసేసాడు. ప్రొవిజన్ రాసిన తర్వాత ఏం చెప్తున్నాడు చూడు. వైయింగ్ కార్పొరేషన్ 2 crores డిపాజిట్ చేశారు. ఎవరు డిపాజిట్ చేశారు, ఎక్స్ లిమిటెడ్ అనేవాళ్ళు. సో ఈ 2 crores మీద 20 lakhs అనేది ఇంట్రెస్ట్ ఏం చేశాడు, 95 plus 20,000 యాడ్ చేసి 95 lakhs లోన్ కింద ఎవడు ట్యాక్స్ ఆడిటర్ చెప్తున్నాడు. అయితే సిన్స్ ద సేమ్ ఎక్సిడ్స్ ద థ్రెషోల్డ్ ఆఫ్ 1 crore దాటేసింది కదా. సో వీడి మీద మనం దిస్ అపియర్స్ టు బి ద లెజిస్లేటివ్ ఇంటెంట్ సిన్స్ అదర్వైజ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎస్కేప్ ద అప్లికేషన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ బై డిపాజిటింగ్ మార్జిన్ ఇన్ లోవర్ అమౌంట్ ఆఫ్ లోన్ టేకెన్. ఏది ఇదంతా సోది, చెప్పిన కాన్సెప్ట్ అయితే అదేరా. వాడు 95,000 ప్లస్ 20,000 1 crore దాటాడు. సో వీడి మీద 94(b) అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పి ట్యాక్స్ ఆడిటర్ యొక్క పర్స్పెక్టివ్. ట్యాక్స్ ఆడిటర్ టు స్టేట్ వెదర్ ద ఎస్ఎస్సి హ్యాస్ incurred expenditure during the previous year by way of interest or similar the nature exceeding 1 crore rupees. Relevant parts of the guides of the tax audit note. ట్యాక్స్ ఆడిట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, ద ట్యాక్స్ ఆడిటర్ అండ్ దట్ ఆఫ్ ద ఎస్ఎస్సి స్టేటింగ్ బోత్ ద వ్యూ పాయింట్స్ అనేది ట్యాక్స్ ఆడిటర్కి, సో ట్యాక్స్ అథారిటీకి ఇవ్వాలి. అకార్డింగ్లీ ఇన్ దిస్ కేస్ ద ట్యాక్స్ ఆడిటర్ మే స్టేట్ బోత్ ద వ్యూ పాయింట్స్ ఇన్ క్లాజ్ 30(b) యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అప్రోప్రియేట్లీ యాజ్ అన్ అబ్జర్వేషన్ ఇన్ para 3 of 3CA
3CA to enable the tax auditor to take a decision in this matter. సో ఒక్కసారి చూడు, సమ్మరీ రాస్తాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాస్తున్నాం, 94B ప్రొవిజన్ రాస్తాం రా. 94B ప్రొవిజన్ రాసి క్వశ్చన్లో ఉన్న ఫ్యాక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం చేయాలి, ట్యాక్స్ ఆడిటర్ యొక్క ఒపీనియన్ అండ్ ట్యాక్స్ ఆడిటర్ ఒపీనియన్, ఆ తర్వాత ఎస్ఎస్సి యొక్క ఒపీనియన్ చెప్తాం. ఒపీనియన్ చెప్పిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందని చెప్పి ఎథికల్ కంప్లైంట్స్ ప్రకారం యూ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ చేసి, దాని తర్వాత ఇప్పుడు ఎథికల్ కంప్లైంట్స్ ప్రకారం నువ్వు ఫామ్ 30 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, ఓకే సారీ ప్రొవిజన్ రాసావురా, ఫ్యాక్ట్స్ చెప్పేసావు, ఆ తర్వాత ట్యాక్స్ ఆడిటర్ యొక్క ఒపీనియన్, ఎస్ఎస్సి యొక్క ఒపీనియన్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, మనకి ఫామ్ 3CDలో ఏం చేస్తావంటే క్లాస్ 30Bలో మోర్ దాన్ 1 crore ఉంటే అది కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేస్తాం, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఎథికల్ కంప్లైంట్స్ ప్రకారం చెప్తాం. ఇది ఇక్కడ రాసుకోవచ్చు, ఎథికల్ కంప్లైంట్స్ ప్రకారం. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చేయకముందు మనం 80JJAA గురించి ఒకసారి, ఈ డిడక్షన్ గురించి ఒకసారి తెలుసుకున్న తర్వాత మనం అందులోకి వెళ్ళిపోదాం, ఓకేనా. అయితే ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నానంటే, డిడక్షన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఎస్ఎస్సి, ఎనీ ఎస్ఎస్సి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ అండ్ టు హూమ్ సెక్షన్ 44AB అప్లైస్. 44AB అంటే ఏంటి, ట్యాక్స్ ఆడిట్. ఓకే, డిడక్షన్ ఎంత ఇస్తారట, 30% ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ డిడక్షన్ అలౌడ్ ఫర్ 3 consecutive years. అలా 3 years ఇస్తారు. అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ శాలరీ పెయిడ్ ఆర్ పేయబుల్ టు అడిషనల్ ఎంప్లాయీస్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అసలు ఏంటి ఈ డిడక్షన్ అంటే, ఎవరైనా సరే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి అన్ఎంప్లాయీస్కి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అడిషనల్గా ఆ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ మీద 30% అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అని చెప్పి డిడక్షన్ ఇస్తారు. ఓకే, అయితే కొన్ని పాయింట్స్ గమనించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, శాలరీలో ఎమాల్యుమెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తారా చేయరా. ఎమాల్యుమెంట్స్ కూడా వాళ్ళకి పర్క్స్ ఇస్తారు కదా, పర్క్విసిట్స్ ఏమైనా ఇస్తే అది కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతుంది. బట్ ఏంటంటే పిఎఫ్, ఇప్పుడు పిఎఫ్ 2 కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ డస్ నాట్ ఇంక్లూడ్, అంటే ఈ శాలరీలో ఏది ఇంక్లూడ్ అవ్వదు, ఈ ఎంప్లాయర్ యొక్క పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది యాడ్ అవ్వకూడదు శాలరీలో. అదొక పాయింట్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. నీ కరెంట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో నీ ఎంప్లాయీస్ పెరగకపోతే నీకు డిడక్షన్ ఇవ్వరు. శాలరీ పెయిడ్ బై అకౌంట్, పే చెక్ ఆర్ డీడీ ఆర్ ఈసీఎస్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్. నువ్వు నీ ఎంప్లాయీస్కి పే చేస్తున్నది నువ్వు ఆన్లైన్లో పే చేయాలి, క్యాష్లో పే చేస్తే మేము డిజలవ్ చేస్తామని చెప్పారు. ఓకేనా. అడిషనల్ ఎంప్లాయీ డస్ నాట్ ఇంక్లూడ్, ఎవరు ఇంక్లూడ్ అవ్వరు ఈ అడిషనల్ ఎంప్లాయీలో, శాలరీ మోర్ దెన్ 25,000 ఉండకూడదు, 25,000 కన్నా కింద ఉండాలి. అండ్ ఎంప్లాయీ హూ డస్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఆర్పిఎఫ్, అంటే ఏంటి ఇది, ఈ కండిషన్స్ ఇప్పుడు ఖచ్చితంగా పిఎఫ్ ఉండాలి. పిఎఫ్ అకౌంట్ లేకపోతే ఎంప్లాయీకి ఆడు ఎంప్లాయీ అనే డెఫినేషన్లోనే పడ్డు, అడిషనల్ ఎంప్లాయీ కింద వాడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయడు కాబట్టి దాని మీద మనం డిడక్షన్ తీసుకోలేము అనమాట. అంటే ఖచ్చితంగా వాడికి పిఎఫ్ అకౌంట్ ఉండాలి, వాడి శాలరీ కూడా బిలో 25,000 ఉండాలి. ఎంప్లాయీ ఫర్ హూమ్ ఎంటర్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై గవర్నమెంట్ అండర్ ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయిడ్ ఫర్ లెస్ దెన్ 240 days, అంటే మినిమం 240 days అన్నా సరే వాడు ఎంప్లాయ్మెంట్లో ఉండాలి, లేకపోతే నీకు డిడక్షన్ ఇవ్వము. ఓకేనా. ఒకవేళ నీ బిజినెస్ కనుక అపారెల్, ఫుట్వేర్, లెదర్ ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు మినిమం 150 days ఉంటే చాలు. ఓకే, ఇందులో మనం బాగా ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవడన్నా ఎంప్లాయీ మినిమం శాలరీ 25,000 కన్నా తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాడు ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్ ఉండాలి, వాడు చేస్తున్న పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్స్లో శాలరీ పే చేయాలి. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్ ద క్వశ్చన్. లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 6 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. సేమ్ క్వశ్చన్ స్టడీ మెటీరియల్లో కూడా ఉంటుంది. ఓకేనా. సరే,
ఇప్పుడు ఈ క్వశ్చన్లో సారాంశం ఏంటంటే, ఒక ఫర్మ్ అనే వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్లో ఉన్నారండి. వాళ్ళు 20 న్యూ ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నారు. ఒక్కొక్కడికి 25,000 పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? అకౌంట్ పై చెక్లు ఇస్తున్నారు. ఇన్ అడిషన్ ఈచ్ ఎంప్లాయీ వాజ్ ఎంటైటిల్ టు 10% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. అంటే పిఎఫ్ అకౌంట్కి ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ 10% అంట. ద ఎంప్లాయీస్ వర్ ఆల్సో ఎంటైటిల్ టు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 3,000 పర్ మంత్. ఇది అలవెన్స్ మాత్రం, ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎందులో ఇస్తున్నాడు? నీకు క్యాష్లో ఇస్తున్నాడు. శాలరీ మాత్రం పీ అకౌంట్ పే చెక్లో పే చేశాడు. ఓకే. ద గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ XYZ కంపెనీ ఇంక్లూడ్స్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ద బిజినెస్ ఈ 62 lakhs. అంటే వాడికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 62 lakhs. ఇప్పుడు ద ఫర్మ్ క్లెయిమ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80 JJAA ఆఫ్ 18 lakhs. ఎలా వచ్చింది 18 lakhs అంటే 20 న్యూ ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి 25,000 పర్ మంత్, అలా 12 మంత్స్కి ఇక్కడైతే ఎంత వచ్చింది 60 lakhs వచ్చింది. అందులో 30% 18 lakhs వాడు 80 JJAA కింద డిడక్షన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంట, ఆన్ ద బేస్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్ ఇష్యూడ్ ఇన్ ద ఫార్మ్ 10DA ద సేమ్ చార్టెడ్ అకౌంటెంట్, ఓకే, సేమ్ చార్టెడ్ అకౌంటెంట్ ట్యాక్స్ ఆడిటర్ కింద అపాయింట్ అయ్యాడు. అయితే వీడేమంటున్నాడంటే, ఈ ద చార్టెడ్ అకౌంటెంట్ కంటెంటెడ్ దట్ ద ఎమాల్యుమెంట్స్ డు నాట్ ఇంక్లూడ్ ద ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్. ఇందాక అదే చెప్పాను, శాలరీలో ఈ ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్, ఇప్పుడు ఎమాల్యుమెంట్స్ అనేది శాలరీలో యాడ్ అవుతుంది, బట్ ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ టు ద పిఎఫ్ షుడ్ నాట్ బి యాడెడ్ ఇన్ ద శాలరీ. అదే కదా చార్టెడ్ అకౌంటెంట్ కూడా చెప్తున్నాడు. Consider that emoluments do not include employer contribution to PF, right? That is correct. Also cash payments were not considered as additional employee cost. తప్పు కదా ఇది. ఎమాల్యుమెంట్స్ కూడా కాస్ట్లో ఇంకా అదే శాలరీలో ఇంక్లూడ్ చేయాలి. ఎడిషనల్ కాస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ కాస్ట్లో ఇంక్లూడ్ అవుద్ది అది. క్యాష్ పేమెంట్స్ వర్ నాట్ టు బి కన్సిడర్డ్ యాజ్ అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షన్ 80 JJAA అన్నాడు. తప్పు కదా అది. ఓకే, తర్వాత చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువు. హెన్స్ ఓన్లీ 25,000 per month per employee paid by the account paycheck has to be treated as additional employee cost since the same does not exceed the limit of 25,000 per month. ఓకే, మనకి 80 JJAAలో మనకి లిమిట్ ఎంత ఉంది? 25,000 దాటినప్పుడే వాడు ఆ స్కీమ్ ప్రకారం ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్లో రాడాడు. బట్ ఇది బిలో 25,000 కాబట్టి వస్తుంది. అండ్ ద ఎంప్లాయీస్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఫర్ మోర్ దెన్ 240 days. మినిమం 240 days అనేది ఉండాలి కదా. ఓకే, ద ఎంప్లాయీస్ వుడ్ క్వాలిఫై యాజ్ ఎడిషనల్ ఎంప్లాయీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్షన్ అండర్ సెక్షన్. అని మనల్ని ఏమడుగుతున్నాడు? వాడు క్వాలిఫై అవుతాడా అవడా అని అడుగుతున్నాడు. ఈజ్ హీజ్ కంటెన్షన్ కరెక్ట్? వాడు ఏమంటున్నాడంటే, ఓకే వీళ్ళందరూ ఎడిషనల్ ఎంప్లాయీ కింద ఎలిజిబులే అని చెప్తున్నాడు. సో నీ కంటెన్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేస్తే, శాలరీ ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్లో ఏమొస్తుంది? 25,000 per month, అది ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు ఎమాల్యుమెంట్స్ కూడా రావాలి. ఎమాల్యుమెంట్స్ ఎంత అంటే 10% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనేది రాకూడదు, ఆ శాలరీలో యాడ్ అవ్వకూడదు అలా. బట్ ఎమాల్యుమెంట్స్ ఇంకోటి ఏంటి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎంత? 3,000 per month ఇన్ క్యాష్, అది కూడా వస్తుంది, అంటే 3,000. సో ఎడిషనల్ ఎంప్లాయీ టు ద కాస్ట్ ఎంత అంటే 28,000 పెర్ ఇండివిజువల్. అలా ఎంతమంది? 20 members. అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీ కాస్ట్ 28,000 అంటే 25,000 దాటింది కాబట్టి ఆ ఈజీ ఇన్ఎలిజిబుల్ ఫర్ 80 JJAA. ఓకే, కానీ వీటి డిడక్షన్ ఎంత తీసుకోవచ్చు? నార్మల్గా 80 JJAAలో అంటే 25,000లో ఎడిషనల్ ఇంకో 3,000 ఉంది కదా. ఈ 3,000 డిడక్షన్ తీసుకోవడానికి నాట్ అలౌడ్ అనమాట. డిడక్షన్ తీసుకోవడానికి డిసలౌడ్, బట్ ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్లో మాత్రం ఇంక్లూడ్ అవుద్ది. అది ఈ క్వశ్చన్లో ఉన్న ట్రిక్కీనెస్. ఇది తెలిస్తే మనకు సమ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? 25,000 కన్నా బిలో ఉంటే మాత్రమే 80 JJAAలో నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయగలవు. అది దాటి ఉంటే యూఆర్ 80 JJAAలో నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయలేవు. అయితే డిడక్షన్ అమౌంట్ ఎంత ఇస్తారు అన్న క్వశ్చన్లో మళ్ళీ ఏంటి, ఈ 3,000 క్యాష్లో పే చేసాడు కాబట్టి ఇక్కడ ఆ 3,000 మీద వాడికి డిడక్షన్ అనేది ఇవ్వం. ఓకే, ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చూడు. ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏమి ఇంక్లూడ్ అవ్వకూడదు? ఎడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ షాల్ బి నిల్ ఇఫ్, ఎప్పుడు
అమాల్యుమెంట్స్ ఆర్ పెయిడ్ అదర్వైజ్ దెన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్, అంటే ఆన్లైన్లో పే చేయకుండా క్యాష్లో పే చేస్తే అది అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్లో ఇంక్లూడ్ చెయ్యము అని చెప్తున్నాడు. సో దాని బేసిస్ మీద 3000 క్యాష్లో పే చేశారు కాబట్టి అది ఏంటి శాలరీలో ఇంక్లూడ్ అవ్వకూడదు. ఓకే, అది అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్లో ఇంక్లూడ్ అవ్వకూడదు. అయితే ఈ ఎమాల్యుమెంట్స్ అనేవి శాలరీలో ఇంక్లూడ్ అవ్వద్దు. బట్ ఏది ఇంక్లూడ్ అవ్వదు, ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ పిఎఫ్ అకౌంట్ అనేది ఇంక్లూడ్ అవ్వకూడదు. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ బై ఎంప్లాయర్ టు పిఎఫ్ అకౌంట్. ఓకే, అలాగే అడిషనల్ ఎంప్లాయీ మీన్స్ హూ హ్యాస్ బీన్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ హూస్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బై ద లాస్ట్ పర్సన్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్. ఈ అడిషనల్ ఎంప్లాయీలో ఎవరు ఇంక్లూడ్ అవ్వకూడదట, టోటల్ అమౌంట్ మొత్తం శాలరీ మోర్ దెన్ 25,000 పర్ మంత్ ఉన్న వాళ్ళు అడిషనల్ ఎంప్లాయీలో యాడ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ఎమాల్యుమెంట్స్ 3000 ఏదైతే ఉందో పెయిడ్ ఇన్ క్యాష్. సో టోటల్ ఎమాల్యుమెంట్స్ పర్ ఎంప్లాయీ ఈజ్ 28,000, అంటే 25,000 దాటేసింది కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అండర్ సెక్షన్ 80JJAA. ఓకే, అయితే ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ చేసిన తప్పేటి, ద చార్టెడ్ అకౌంటెంట్ హ్యాస్ ఫెయిల్ టు ఎన్ష్యూర్ ద కంప్లయన్స్. అంతే కదా, వాడు చూసుకోవాలి. ఇది ఎవడ పని అంటే చార్టెడ్ అకౌంటెంట్ పని. ఇది 25,000 బిలో ఉంటేనే వాడు యాక్సెప్ట్, అంతే. 25,000 కన్నా బిలో ఉంటేనే వాడు ఏం తీసుకోవచ్చు, 80JJAA తీసుకోవచ్చు. బట్ ఇదేంటి 28,000, వాడు ఏం చేశాడు, చార్టెడ్ అకౌంటెంట్ ఈ 3,000 క్యాష్లో ఉంది కాబట్టి శాలరీలో ఇంక్లూడ్ చేయలేదు. 25,000 ఇక్కడ 3,000 కలిపితే 28,000. బట్ ఇదేమంటున్నాడు, ఇది క్యాష్లో ఇచ్చాడు కాబట్టి ఆ శాలరీలో యాడ్ చేయను అంటున్నాడు. బట్ ఇక్కడ యాడ్ చేయాలి. బట్ ఎక్కడ యాడ్ చేయకూడదు, డిడక్షన్స్ ఇచ్చే చోట ఈ 3,000 డిసలౌడ్, అక్కడ డిసలౌడ్. బట్ ఇక్కడ శాలరీ చూపించడానికి మాత్రం యాడ్ చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి, సో ఇక్కడ ఏం చేశాడు, చార్టెడ్ అకౌంటెంట్ ఫెయిల్ అయ్యాడు టు ఎన్ష్యూర్ ద కంప్లయన్స్. సో ఇప్పుడు మనకి ఏంటంటే దీని ఇంపాక్ట్ ఎక్కడికి వస్తుంది, క్లాస్ 33లో ఏం చెప్తుంది, ఫార్మ్ 3CD క్లాస్ 33లో ప్రొవైడ్ సెక్షన్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ డిడక్షన్స్ అడ్మిసిబుల్ అండర్ చాప్టర్ 6A ఆర్ 10AA అని చెప్పి మనకు ఆ క్లాస్లో మొత్తం ఏ డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నావు, ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసావు లేదని చెప్పి క్లియర్గా నువ్వు రాసి పెట్టాలి. సో ఇక్కడ ఏమవుతుంది, హియర్ అగైన్ ద ట్యాక్స్ ఆడిటర్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ ద ఎస్ఎస్సి ఫుల్ఫిల్స్ ఆల్ ద కండిషన్స్ స్పెసిఫైడ్ under with the deduction is claimed. However, in this case the tax auditor has failed to do so. ఇప్పుడు అది అలా ఎవడు ట్యాక్స్ ఆడిటర్ చేయలేదు కాబట్టి వాడు ఫెయిల్ అయ్యాడు. ఆన్ ద అకౌంట్ ఆఫ్ సచ్ ఫెయిల్యూర్, ఈ అకౌంట్ బట్టి వాడిని ఏమంటాం అంటే ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్, ఏమంటారు అది, ల్యాక్ ఆఫ్ డ్యూ డిలిజెన్స్ ఆర్ నెగ్లిజెన్స్ అన్నది వాడి మీద ఇన్వోక్ చేస్తాం అనమాట. క్లాస్ 7 పార్ట్ 1 ఆఫ్ సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ మే బి ఇన్వోక్డ్. సో ఈ క్వశ్చన్లో క్రక్స్ సింపుల్ రా, మనకు మెయిన్ ఏం తెలియాలంటే టోటల్ శాలరీ ఒక్కొక్కడికి 25,000కి ఎమాల్యుమెంట్స్ కూడా శాలరీలో యాడ్ అవుద్ది. సో 28,000, ఈ 28,000 బట్ మనకేంటి కండిషన్, ఒక్కొక్కటి శాలరీ బిలో 25,000 ఉండాలి. సో వీడు ఎక్సీడ్స్ 25,000 కాబట్టి దిస్ ఈజ్ డిసలౌడ్. అండ్ ఇంకోటి ఏంటంటే డిడక్షన్ ఎంత ఇస్తాం అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. నార్మల్గా అయితే డిడక్షన్ ఎంత ఇస్తాం, ఏదైతే అకౌంట్ పే చెక్స్లో పే చేస్తున్నాడో శాలరీకి అది మాత్రం ఇస్తాం. ఇక్కడ ఏంటి 3,000 అన్నది క్యాష్లో ఇచ్చాడు కాబట్టి ఇది అసలు ఎమాల్యుమెంట్స్లో తీసుకోము, అంటే డిడక్షన్ దీని మీద ఓన్లీ 25,000 మీద ఇద్దాం. ఇన్ కేస్ ఇఫ్ 80JJAA అనేది వర్క్ అయితే అప్లై అయితే, ఇక్కడ అది అప్లై అవ్వట్లేదు కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. లెట్ us go with నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫామ్ 15CA మీద 15CB మీద ఉంటుంది. ఓకేనా, సో దానికన్నా ముందు మనం ఎథికల్ ఇంప్లికేషన్స్ గురించి మాట్లాడుకొని దాని తర్వాత మనం ఆ ఫామ్స్ దగ్గరికి వెళ్దాం. ఈ కాన్సెప్ట్లు నేర్చుకుంటే మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, అసలు ఎథికల్ ఇంప్లికేషన్స్లో ఏం చెప్తున్నానంటే, బాబు నువ్వు ట్యాక్స్ ఆడిటరు, నువ్వు ఏదైనా సరే ఫాలోయింగ్ యాక్టివిటీస్ నువ్వు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే నిన్ను గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద నీ మీద ఎక్విజిషన్ చేసి నీ మీద ఛార్జెస్ తీసుకొని పడతాయి. ఓకే రైట్. ఇప్పుడు ట్యాక్స్ ఆడిటర్ ఏం చేయకపోతే వాడి మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అని బ్లేమ్ వాడి మీద వేస్తామంటే, ద ట్యాక్స్ ఆడిటర్ డస్ నాట్ కంప్లై విత్, ఏది కంప్లై చేయకపోతే రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అండర్ దీస్ క్లాజెస్. ఏంటి దీస్ క్లాజెస్ అంటే, ఫామ్ 3CDలో చెప్పిన క్లాజెస్ అన్నీ నువ్వు ఫాలో అవ్వాలి.
ఆ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టు అన్నీ నువ్వు కంప్లై చేయాలి. అలా చేయకపోతే నీ మీద ప్రొఫెషనల్లీ మిస్కండక్ట్ అని చెప్పి నీ మీద ముద్ర వేస్తాం. లేదంటే ఫెయిల్స్ టు మెయింటైన్ ఫెయిల్స్ టు మెన్షన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఏంది ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటే, బాబు ఎస్ఎస్సికి ట్యాక్స్ ఆడిటర్కి దెర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద ఒపీనియన్. వాళ్ళిద్దరి మధ్య ఒక సిచ్యువేషన్లో ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, ప్రాపర్గా రిపోర్ట్ చేయాలి. ఫెయిల్స్ టు మెన్షన్ అది నువ్వు ప్రాపర్గా మెన్షన్ చేయకపోతే అప్పుడు కూడా నీ మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అని మేము తీసుకొస్తాము. లేదు అనుకుంటే ఒక్కోసారి ఎస్ఎస్సి ఏం చేస్తాడు నీకు, హీ మైట్ నాట్ ఫర్నిష్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు కూడా నువ్వేం చేయాలి, వాటిని అలా ఇస్తే నువ్వు క్వాలిఫై చేయాలి నీ రిపోర్ట్ని. నువ్వు క్వాలిఫై చేయకుండా నేను క్వాలిఫై చేస్తే నాకు ఫీజు తగ్గించేస్తారని చెప్పి నువ్వు క్వాలిఫై చేయలేదనుకో, నీ మీద గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అని చెప్పి నిన్ని ఎక్కువ అది అంటారు బ్లేమ్ చేస్తాం అనమాట. ఓకేనా, అది fails to qualify his report on the matters for which information is not furnished or inadequate information furnished by the SSE. అప్పుడు ఏమంటామంటే హీ షాల్ బి డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అండర్ క్లాస్ 7 అండ్ క్లాస్ 8. వాట్ ఈజ్ క్లాస్ 7? క్లాస్ 7 ఏం చెప్తుందంటే గ్రాస్ నెగ్లిజెన్స్ గురించి మాట్లాడుతుంది. క్లాస్ 8 ఏం చెప్తుంది, యూ డిడ్ నాట్ అబ్టైన్ ప్రాపర్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అంటది. యూ ఫెయిల్ టు అబ్టైన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, చూద్దామా. యాజ్ పర్ క్లాస్ 7 part 1 of second schedule of CA in practice is deemed to be guilty of professional misconduct if he does not exercise due diligence or is grossly negligent in the conduct of his professional duties. నువ్వు చేయాల్సిన పనిలో నువ్వు అజాగ్రత్తగా చేసావు, అందుకని క్లాస్ 7 ఇన్వోక్ చేస్తున్నావు. నువ్వు ఒకవేళ if he fails to obtain sufficient information which is necessary for the expression of opinion or its exceptions are sufficiently material to negate the expression of opinion. Simple ra, you fail to obtain sufficient information for on which is necessary ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్. నీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి నీకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, బట్ నువ్వు ఆ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సో క్లాజ్ 8 కింద యూ విల్ బీ నిన్ని గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అనేది నీ మీద ఇన్వోక్ చేస్తాము. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫామ్ 15CA అండ్ CB. అసలు ఏంటి ఈ ఫామ్ 15CA అండ్ CB? అసలు ఫామ్ 15CA CB ఎప్పుడు వస్తుందంటే, మస్ట్ బి సబ్మిటెడ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఫర్ ఎనీ పేమెంట్స్ మేడ్ బై రెసిడెంట్ టు నాన్ రెసిడెంట్. ఇది ఎక్కడి నుంచి అంటే యాక్చువల్గా ఈ పాయింట్ నేను గూగుల్లో తీసుకున్నా. ఫామ్ 15CA CB అనేది ఎక్కడుందో నాకు తెలియదు, అవి మిస్లీనియస్ ప్రొవిజన్స్ అయి ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి ఏమన్నా పేమెంట్లు చేసేటప్పుడు వాడు ఫామ్ 15CA CB అనేది ఫైల్ చేయాలి. అసలు ఫామ్ 15CA ఎవరు ఇస్తారంటే, ఇట్ ఈస్ అ డిక్లరేషన్ బై ద పర్సన్ మేకింగ్ ద పేమెంట్ టు ఎవరికి, నాన్ రెసిడెంట్. ఇప్పుడు నేను మా కంపెనీ వాళ్ళకి ఏమైంది, అబ్రాడ్లో వేరే ఏంటది బ్రాంచో ఏదో ఉంది, వాళ్ళకి నేను ఏమైనా పేమెంట్ చేస్తున్నాను అనుకో, లేదంటే ఏమైనా వేరే నాన్ రెసిడెంట్కి నేను పేమెంట్ చేస్తున్నప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వాలి ఫామ్ 15CAలో. ఆ తర్వాత ఫామ్ 15CB ఏం చెప్తుంది, ఈజ్ అ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద చార్టెడ్ అకౌంటెంట్ ఎన్షూరింగ్ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ద డబుల్ టాక్సేషన్ ఎవిడెన్స్ అగ్రిమెంట్ హ్యావ్ బీన్ కంప్లైడ్ విత్. ఫామ్ 15CB చార్టెడ్ అకౌంటెంట్ వాడు సంతకం పెట్టి ఒక రెసిడెంట్ నాన్ రెసిడెంట్ మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ యాజ్ పర్ ద ఫెమా యాక్ట్, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ కంప్లై అయ్యారని చెప్పి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఏంటి అటెస్టేషన్ చేసి ఇస్తున్నాడు అన్నమాట, అంతే కదా. అలా ఇస్తే దాన్ని ఏమంటామంటే ఫామ్ 15CB. అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చేదేమో ఫామ్ 15CB, ఎస్ఎస్సి హిమ్సెల్ఫ్ ఈజ్ గివింగ్ ఫామ్ 15CA. రైట్, బోత్ దీస్ 15CA and CB forms are essential ensuring timely accurate reporting of any payments made to non-residents and ensuring that taxes are collected on time. అసలు ఇందులో ఏ డెఫినేషన్ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫామ్ 15CA అండ్ ఫామ్ 15CB గురించి మాత్రమే మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ రెండు ఏంటంటే, ఒక రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు వాడుకున్న కంప్లైన్సెస్ అనేది కంప్లై అవ్వాలి. ఓకే, ఎస్ఎస్సి కనుక డిక్లరేషన్ ఇస్తే దాన్ని ఫామ్ 15CA అంటాం, చార్టెడ్ అకౌంటెంట్ దాన్ని సర్టిఫై చేస్తే దాన్ని ఫామ్ 15CB అంటాం. ఆ సర్టిఫై చేయకముందు వాడు ఏం చేయాలి, ఆ అగ్రిమెంట్ని ఏది రెమిటరు బెనిఫిషియరీ అంటే, ఇప్పుడు రెమిటర్ అంటే అర్థం ఏంటంటే సెండర్ అనమాట. రెసిడెంట్ నాన్ రెసిడెంట్కి డబ్బులు పంపుతాడు కదా, అప్పుడు అందులో సెండర్ ఏమవుతున్నాడు, రెసిడెంట్ అవుతున్నాడు, బెనిఫిషియరీ నాన్ రెసిడెంట్ అవుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ని ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఎగ్జామిన్ చేసి అర్థం చేసుకొని అన్నీ కంప్లై అవుతున్నాయా,
దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేయాలి, అండ్ వాడు కట్ చేయాల్సిన టీడీఎస్ రేట్ కట్ చేశాడా లేదా, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకుని చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేయాలి, he has to give the certification in form CB 15 CB. Okay, adi. With this knowledge, let us solve one question. మన క్వశ్చన్ సాల్వ్ చేసే క్వశ్చన్ ఇది ఎప్పుడు అడిగారంటే May 24లో అడిగిన క్వశ్చన్ అనమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. రైట్, ఇది అతుల్ సార్ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 7. రైట్, ఫస్ట్ ఈ క్వశ్చన్ యొక్క క్రక్స్ మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్ ఏంటంటే ఏబీసీ అనే బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశాడు. ఏమని ప్రొవైడ్ చేశారు, ఒక ఆల్ఫా ట్రావెల్స్ అనే ఒక బిజినెస్లో వాళ్ళు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఎంత అమౌంట్ రెమిట్ చేశారని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఏబీసీ బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎవరు ఎంటర్ అయ్యారు, ఆల్ఫా ట్రావెల్స్ అనే వాళ్ళు అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి అమౌంట్ రెమిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఈ ట్రాన్సాక్షన్ చెక్ చేస్తున్నప్పుడు వాడికి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని మీద చార్టెడ్ అకౌంటెంట్ సిఏ ఆల్రెడీ ఫామ్ 15 CB అనేది రిలీజ్ చేశాడు. సో దీని మీద వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఎంక్వైరీలో ఇదంతా ఒక ఫేక్ ట్రాన్సాక్షన్స్, ఇదంతా దిస్ ఈజ్ నాట్ జెన్యూన్ అని అర్థమైంది. ఇది కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కలెక్టెడ్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ఏబీసీ బ్యాంక్. ఓకే, ఏబీసీ బ్యాంక్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. విచ్ రివీల్డ్ దట్ ఆల్ఫా ట్రావెల్స్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ హ్యాడ్ రెమిటెడ్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ అబ్రాడ్. వీళ్ళు ఫారిన్కి చాలా సబ్స్టాన్షియల్ అమౌంట్స్ని రెమిట్ చేశారు, అంటే పంపించారు. ద డాక్యుమెంట్స్ కలెక్టెడ్ ఇన్ ఫామ్ 15 CB ఇష్యూడ్ బై ద చార్టెడ్ అకౌంటెంట్. ఏమి ఇచ్చారట, ఇప్పుడు బ్యాంక్ ఇచ్చిన డాక్యుమెంట్స్లో ఏమున్నాయంట, కలెక్టెడ్ ఇంక్లూడ్ ఫామ్ 15 CB issued by the chartered accountant and list of the passengers, copy of their passports and date of travel and invoice raised by the foreign party. సో ప్యాసింజర్ అసలు ఈ బిజినెస్ ఇటీ ట్రావెల్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వీడు ఏం చేశాడు, ఫేక్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేశాడు. దాన్ని వెరిఫై చేస్తే అక్కడ పాస్పోర్ట్స్ని, డేట్ ఆఫ్ ట్రావెల్, ఇన్వాయిసెస్, ఆ తర్వాత ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నాయో వాళ్ళని మనం కాంటాక్ట్ అయ్యి అడిగితే, ఏరా అధ్యక్ష మీరు ఈ పలానా తారీఖున ఇలా జర్నీలకు వెళ్ళారని ఉంది, మీరు చేశారా అంటే వాళ్ళు ఏమంటున్నారు ప్యాసింజర్స్, మాకేం తెలియదు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, దే డినైడ్ ద సార్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఇది ఇప్పుడు అదే చెప్తారు. ఆన్ ఎంక్వైరింగ్ ఫ్రమ్ ద అబౌవ్ from the passengers and verifying their passports, it is found that they did not travel abroad during the dates mentioned in the documents. Further, the passengers denied any sort of transactions with Alpha Travels Limited. అసలు ఆ ప్యాసింజర్స్కి ఆ ట్రావెల్ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ద డిపార్ట్మెంట్ దేర్ ఫోర్ కంక్లూడెడ్ దట్ ద అమౌంట్స్ వర్ రెమిటెడ్ అబ్రాడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫాల్స్ ఇన్వాయిసెస్ అని ఏంటంటే ఫేక్ వర్మ, ఫేక్ ఓకే, ఫర్ రాంగ్ రీజన్స్ లీడింగ్ టు ఫెమా వైలేషన్స్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఫెమా వైలేషన్ చేశారు. అండ్ దట్ ఫామ్ 15 CB ఇష్యూడ్ బై చార్టెడ్ అకౌంటెంట్. ఇప్పుడు మనం చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాం. బాబు చార్టెడ్ అకౌంటెంట్ నువ్వు ఏ బేసిస్ మీద వీళ్ళకి ఫామ్ 15 CB రిలీజ్ చేసావని అడిగితే మనోడేమంటున్నాడు, డ్యూరింగ్ ద 9-month పీరియడ్ ఇన్ క్వశ్చన్ ద చార్టెడ్ అకౌంటెంట్ హ్యాడ్ ఇష్యూడ్ 120 సర్టిఫికేట్స్. అండ్ ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ మీద మనం ఎంక్వైరీ పెడితే వాడు ఇలాగ 120 సర్టిఫికేట్స్ రిలీజ్ చేశాడట మార్కెట్లో. ఓకే, అప్రాక్సిమేట్లీ ఇన్వాల్వింగ్ రెమిటెన్సెస్ ఆఫ్ 30 crore ఇన్ ఫేవర్ ఆఫ్ ఆల్ఫా ట్రావెల్స్. ఓకే, మాకు మొత్తం ఇక్కడ ఉన్న స్కామ్ అంతా 30 crores స్కామ్ దీని బిహైండ్ ద కట్టెన్ ఉందని అర్థమైంది. ద చార్టెడ్ అకౌంటెంట్ సబ్మిటెడ్ దట్ ఈ హ్యాడ్ ఇష్యూడ్ ఫామ్ 15 CB బేస్డ్ ఆన్ ద ఇన్వాయిసెస్ ప్రొడ్యూస్డ్ బై ద కంపెనీ అండ్ వెరిఫైయింగ్ ద KYC డాక్యుమెంట్స్ ఆఫ్ ద సిగ్నేటరీ టు ద ఇన్వాయిసెస్. ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమంటున్నారంటే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి, బాబు చార్టెడ్ అకౌంటెంట్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్ అంటే మనోడు ఏమంటున్నాడు, నేను కేవైసీ చెక్ చేశాను, ఆ డాక్యుమెంట్స్ కేవైసీ చెక్ చేశాను, కేవైసీ డాక్యుమెంట్స్ ఆఫ్ ద సిగ్నేటరీ టు ద ఇన్వాయిస్, సంతకాలు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఇన్వాయిస్ల మీద, వాళ్ళు కేవైసీ డాక్యుమెంట్స్ మాత్రమే చెక్ చేశానని చెప్పాడు. హీ హౌఎవర్ ఫెయిల్ టు బ్రింగ్ ఆన్ రికార్డ్ the invoices. He further submitted that since he was not a statutory auditor of the company, he did not examine the books of accounts. ఆడు మళ్ళీ ఏం చెప్పుకుంటున్నాడు, కవర్ చేసుకున్నాడు, బాబు నేను స్టాట్యూటరీ ఆడిటర్ని కాదు వాడు బుక్స్ అన్ని చెక్ చేయడానికి, సో నేను చెక్ చేయలేదని చెప్తున్నాడు. హీఈస్ టేకింగ్ వెరీ లైట్ అనమాట. బిఫోర్ ఇష్యూ ఆఫ్ ఫామ్ 15 CB బుక్స్ ఏం చెక్ చేయలేదు, జస్ట్
వెరిఫైయింగ్ ద కేవైసీ డాక్యుమెంట్స్ ఆఫ్ ద సిగ్నేటరీ టు ద ఇన్వాయిసెస్. ఇన్వాయిస్ మీద సంతకాలు పెట్టిన వాళ్ళ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ మాత్రమే చెక్ చేశాడు. ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు, కండక్ట్ డ్యూ డిలిజెన్స్ ఆఫ్ ఇట్స్ బిజినెస్ యాక్టివిటీస్. వీడు ఏం చేయలేదు, వాడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని చెక్ చేయలేదు. అండ్ హీ డస్ నాట్ డ్యూ డిలిజెన్స్ ఆఫ్ హిస్ బిజినెస్ యాక్టివిటీస్. ఆ బిజినెస్ యాక్టివిటీస్ మీద వీడు డ్యూ డిలిజెన్స్ అనేది చేయలేదు. సో ఈ హ్యాడ్ చార్జ్డ్ 3000 పర్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏం చేశాడు మనోడు, పెర్ సర్టిఫికేట్ మీద 3000 రూపీస్ ఛార్జ్ చేశాడట. మోస్ట్లీ ద ఫీజ్ వాజ్ కలెక్టెడ్ ఇన్ క్యాష్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఫీ వర్ క్రెడిటెడ్ టు హిస్ బ్యాంక్ అకౌంట్. ఎగ్జామిన్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఇన్ దిస్ కేస్. క్వశ్చన్ అర్థమైంది కదా మనకు క్లియర్గా. ఒక ట్రావెల్ వాళ్ళు బోగస్ బిల్స్ పెట్టేసి దే మేడ్ ఏ లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టు ద అబ్రాడ్. సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు. దాంట్లో ఆ స్కామ్లో చార్టెడ్ అకౌంటెంట్ ఏం చేసిన తప్పేటి, ఫామ్ 15CB రిలీజ్ చేశాడు. బట్ ఆ ఫామ్ 15CBలో వాడు ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ ఫాలో అవ్వలేదు, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఎగ్జామ్ చేయలేదు. దీని మీద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నాడు. సో క్లియర్ కదా మనకేంటి ఎథికల్ ఇంప్లికేషన్స్లో ఇందాక చదివించాను. మనకు కావాలంటే 17.7 పేజ్లో ఉంది అది, అతుల్ సార్ లేటెస్ట్ కాన్సెప్ట్ నోట్స్లో. ఏమన్నా ఫెయిల్స్ టు ఇఫ్ ట్యాక్స్ ఆడిటర్ డస్ నాట్ కంప్లై విత్ ద రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ అండర్ దీస్ క్లాజెస్ అన్నాడు అక్కడ. అంటే ఏంటి, ఫామ్ 3CDలో చెప్పిన క్లాజెస్ ప్రకారం వాడు కంప్లై అవ్వకపోతే వాడి మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అనేది ఇన్వోక్ చేస్తాము. అందులో కూడా క్లాజ్ 7, క్లాజ్ 8. క్లాజ్ 7 ఏం చెప్తుంది, గ్రాస్లీ నెగ్లిజెంట్. క్లాజ్ 8 ఆడి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. వీడి మీద ఈ రెండు ఇన్వోక్ చేసేచ్చు కదా, వాడు నెగ్లిజెంట్గా బిహేవ్ చేశాడు అండ్ వాడు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర లేదు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఫామ్ 15CB రిలీజ్ చేసేటప్పుడు నువ్వేమేమి చెక్ చేయాలి జెన్యున్గా అయితే అంటే, ఆ చెప్తున్నాడు, ద చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫైయింగ్ ద ఫామ్. ఏం చెప్తున్నాడు, 1 సెకండ్ ఆగు. ఫామ్ 15CB ఈజ్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ వేర్ ఇన్ హీ సర్టిఫైస్ దట్ he examined the agreement between the remitter and beneficiary requiring such a remittance. ఫస్ట్ వాడు ఏం చేయాలంటే, he has to examine the agreement. రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి మధ్య ఉన్న అగ్రిమెంట్ నువ్వేం చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అది. సెకండ్ నువ్వేం చేయాలంటే, యాజ్ వెల్ యాజ్ he has to do as well as the relevant documents and books of accounts required for ascertaining the nature of remittance. ఇంకోటి ఏం చేయాలంటే, నెక్స్ట్ అగ్రిమెంట్ ఎగ్జామిన్ ద అగ్రిమెంట్. ఫస్ట్ అగ్రిమెంట్ని ఎగ్జామిన్ చేయి. నెక్స్ట్ ఏం చేయాలి, డాక్యుమెంట్స్ని, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని నువ్వు ఎగ్జామిన్ చేయాలి. చేసిన తర్వాత అండ్ దెన్ యూ హ్యావ్ టు డిటర్మైన్ ద రేట్ ఆఫ్ TDS ఎట్ సోర్స్. ఇప్పుడు డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎట్ సోర్స్ అంటే TDS ఎంత డిడక్ట్ చేయాలో దెన్ యూ హ్యావ్ టు డిసైడ్. సింపుల్ రా, మళ్ళీ చెప్తున్నాను చూడు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, ఎగ్జామిన్ చేయాలి. ఏం ఎగ్జామిన్ చేయాలంటే అగ్రిమెంట్ని ఎగ్జామిన్ చేయి. అగ్రిమెంట్ని ఎగ్జామిన్ చేసి అక్కడ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి ఏమున్నాయి చూసి, ఇప్పుడు ఇవన్నీ చూసి నువ్వు ఏం చేయాలి, ద నేచర్ ఆఫ్ ద రెమిటెన్స్, వాడి నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ అర్థం చేసుకుని ఆ ట్రాన్సాక్షన్ TDS ఎంత ఇంప్లై అవుతుందో అది చెయ్యాలి. బట్ ఇక్కడ ఏం చేశారు, ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏం జరిగింది, ఈ ఆడిటర్ ఏం చెక్ చేయలేదు. వాడు చెక్ చేసినల్లా ఒకే ఒక పని చేశాడు, కేవైసీ డాక్యుమెంట్స్ మాత్రమే చూసాడు. చూడు, ఈ హ్యాడ్ నాట్ ఫెయిల్డ్ జస్ట్. చూడు, చార్టెడ్ అకౌంటెంట్ మెన్షన్ దట్ హీ హ్యాడ్ ఓన్లీ వెరిఫైడ్ ద కేవైసీ ఆఫ్ ద సిగ్నేటరీ టు ఇన్వాయిస్ అండ్ ఇన్వాయిసెస్ దేర్ ఆఫ్. ఇన్వాయిస్ల మీద సంతకాలు పెట్టిన వాళ్ళ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ మాత్రమే చూశాడు. ఇవన్నీ కంప్లై చేయలేదు కాబట్టి ఈ వాజ్, మనం ఏం ఇన్వోక్ చేయొచ్చు వాడి మీద, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అన్నది ఇన్వోక్ చేయొచ్చు. క్లాస్ 7, క్లాజ్ 8. క్లాస్ 7 ఏం చెప్పింది, గ్రాస్లీ నెగ్లిజెంట్. అండ్ క్లాజ్ 8 ఏమో he does not obtain sufficient information. So clause 7, clause 8 of part 1 of second schedule of the Chartered Accountant Act 1949 for the failure to exercise the due diligence in discharging his professional responsibilities and failure to obtain sufficient information may be invoked. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ, వాడు డ్యూ డిలిజెన్స్ చెయ్యలేదు అండ్ ఫెయిల్యూర్ టు అబ్టైన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. డ్యూ డిలిజెన్స్ ఏమో 7, 8 ఏమో డస్ నాట్ అబ్టైన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఇస్ డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకముందు మనం ఒక రెండు క్లాజెస్ గురించి నేర్చుకుని అప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకేనా,
ఎందుకంటే ఈ క్లాజ్ మీద రిలేటెడ్గానే ఉంటుంది క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఫామ్ 3 క్లాజ్ 34 నేర్చుకుందాం. ఓకేనా? ఇది దేని గురించి అంటే టీడీఎస్ టీసీఎస్ గురించి. ఫస్ట్ ఏంటంటే అసలు ఇది కంప్లీట్లీ టీడీఎస్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. మనం క్లియర్గా సెగ్రిగేట్ చేయాలంటే క్లాజ్ ఏ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత డిడక్ట్ చేయాలి, ఎంత డిడక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేసాము, డిడక్ట్ ఎంత చేయాలి, డిపాజిట్ ఎంత చేసాము, షార్ట్ ఫాల్ ఎంత చేసాము, వీటి గురించి క్లాజ్ ఏ ఉంటుంది. 34లో ఏ. 34లో బి ఏం చెప్తుందంటే మనం స్టేట్మెంట్స్ ఇప్పుడు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా, టీడీఎస్ రిటర్న్స్ గురించి అవి ఎప్పుడు ఫర్నిష్ చేయాలి వాటి గురించి మాట్లాడుతుంది. ఈ సీఏమో ఇంట్రెస్ట్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. టీడీఎస్ టైంకి పే చేయకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేసావు బట్ నువ్వు గవర్నమెంట్కి పే చేయలేదు అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, వీటి గురించి ఉంటుంది. ఓకేనా? లెట్ స్టార్ట్. ఇప్పుడు ఒకసారి చదువుతాను చూడు. ఫస్ట్ ఇది ఏం మాట్లాడుకున్నాం, ఇఫ్ ఎస్ఎస్సి ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే, ఇఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ he has to furnish the details of TAN నెంబర్ ఎంత, సెక్షన్ నెంబర్ ఎంత, అండ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి, అండ్ ద అమౌంట్ ఆఫ్ పేమెంట్ ఆర్ రిసీట్, టీడీఎస్ ఆర్ టీసీఎస్ అమౌంట్. సో సింపుల్ రా. ఏంటి, ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ వాడి యొక్క ట్యాన్ నెంబర్ ఎంత, సెక్షన్ నెంబర్ ఎంత, అండ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి, ఎంత పేమెంట్ మనం రిసీవ్ చేసుకున్నాం అండ్ ఎంత పేమెంట్ పే చేసాం, వీటి గురించి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద ఎస్ఎస్సి ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ స్టేట్మెంట్, ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్. ఓకే, అర్థమైంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏమంటారు అది, రిక్వైర్డ్ టు ఫర్నిష్ ద టీడీఎస్ ఆర్ టీసీఎస్ స్టేట్మెంట్. ఒకవేళ టీడీఎస్ టీసీఎస్ స్టేట్మెంట్ ఫర్నిష్ చేయాల్సి వస్తే ఆ ఫామ్ నెంబర్ ఎంత, దాని డ్యూ డేట్ ఎప్పుడు, బట్ యాక్చువల్గా మనం ఎప్పుడు పే చేసాం. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, ఫర్నిష్ ద డీటెయిల్స్ ఆఫ్ దాంతోపాటు ఇంట్రెస్ట్ ఆన్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ అలాంగ్ విత్ ద డేట్ ఆఫ్ పేమెంట్. ఓకే, అంటే ఏ టైంకి నువ్వు ఇప్పుడు పలానా టైంకి పే చేయాలి బట్ నువ్వు పే చేయలేదు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇంట్రెస్ట్ పే చేయాలి అప్పటి వరకు. సో యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు, నువ్వు ఎంత ఇంట్రెస్ట్ పేమెంట్ పే చేస్తున్నావు, అది. ఇది క్లాస్ 34 గురించి ఉంది. టీడీఎస్ టీసీఎస్ గురించి మనకి ఇంకో సెక్షన్ కూడా ఉంది, అదేంటంటే క్లాస్ 21. ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ మనకు పీజీబీపీ ఆల్రెడీ తెలిస్తే ఇది ఈజీ అయిపోద్ది. ఇవన్నీ పీజీబీపీలో పాయింట్సే. ఏంటి ఏం చెప్తున్నాడు, క్లాస్ 21 రా చూడు. అందులో ఏది సి పాయింట్ చూడు, ఇది ఈ సి పాయింట్ కూడా టీడీఎస్ రిలేటెడ్, సి కాదు బి పాయింట్ టీడీఎస్ రిలేటెడ్. అమౌంట్ ఆఫ్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 40A1 అండ్ A1IA on which TDS deducted on or after deduction TDS has not been paid or before the due date of under section 139(1). ఇది మనం ఎక్కడ మాట్లాడుకుంటామంటే ఒక రెసిడెంట్కి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే నువ్వు టీడీఎస్ డిడక్ట్ చేయలేదనుకో అప్పుడు 30% డిసలవ్ చేస్తాం. అదే నాన్ రెసిడెంట్కి అయితే 100% డిసలవ్ చేస్తాను మాట్లాడుకున్నాం, దాని గురించి చెప్తుంది. నెక్స్ట్ ఏం చెప్తుంది, ఏలో ఫస్ట్ పాయింట్ ఏలో ఏం చెప్తుందంటే మనకి అమౌంట్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 37 బీయింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ పర్సనల్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ పెనాల్టీ ఆర్ వైలేషన్స్ ఆఫ్ లా. నీకు గుర్తుంటే పీజీబీపీలో మనం ఒక మెమరీ టెక్నిక్ గుర్తుంచుకున్నాం. నేను ఒక స్టోరీ క్రియేట్ చేశాను, ఇంటూ ఉత్తేజు ఒక అపోలో ఫార్మసీతో కాంపిటీట్ చేయాలనుకుంటున్నాడు, అందులో ఒకవేళ నువ్వు గోండాస్ పే చేస్తే డిజలౌడ్, నీ పర్సనల్ ఎక్స్పెన్సెస్ పే చేస్తే డిజలౌడ్ అని మాట్లాడుకున్నాం. దాని మీద ఇది దాని గురించి చెప్తుంది. దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కోట్ చేయాలి. అండ్ ఇప్పుడు బి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సి, ఇదేం చెప్తుంది, అమౌంట్ ఇన్అడ్మిసిబుల్ అండర్ సెక్షన్ 40B అండ్ బిఏ బీయింగ్ ఇంట్రెస్ట్, శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్ ఆర్ మెంబర్. నీకు ఏం తెలుసు, ఇంట్రెస్ట్ అంటే 12.5% అలౌడ్, అది కూడా ఏంటి పార్ట్నర్షిప్ డీడ్ ఆథరైజ్ చేయాలి లేదంటే డిసలౌడ్. శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యునరేషన్ టు పార్ట్నర్ ఆర్ మెంబర్, ఇదంతా ఏంటంటే మళ్ళీ శాలరీస్ ఏమైనా పే చేయాలనుకుంటే మనకి ఫస్ట్ 6 lakhs వరకు ఎంత పే చేయాలి, దాని తర్వాత బుక్ ప్రాఫిట్స్ మీద 1 సెకండ్ ఎగ్జాక్ట్గా చెప్తాను చూసి. ఇక్కడ ఒక కరెక్షన్ ఉంది, ఇక్కడ ఏం చెప్పాను నేను,
ఇంట్రెస్ట్ అయితే 12%, నాట్ 12.5%. ఇట్ ఈస్ ఓన్లీ 12% మాత్రమే అలో చేస్తాం ఇంట్రెస్ట్ అయితే. అది కూడా పార్ట్నర్షిప్ డీడ్ ఆథరైజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, శాలరీ, బోనస్, కమిషన్, రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్ మెంబర్ అయ్యి. సో వీళ్ళకి ఏంటంటే పార్ట్నర్కైనా శాలరీ పే చేయాలనుకుంటే ఫస్ట్ 6 lakhs మీద 3 lakhs ఇస్తాం. 6 lakhs ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ మీద మనం ఎంత ఇస్తామంటే 3 lakhs ఇస్తాం. ఆర్ 90% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ మీద 60% ఆఫ్ ద బుక్ ప్రాఫిట్ ఇస్తూ ఉంటాడు కదా, దాని గురించి వాడు ఏమడుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. సో వాటి కింద ఎంత ఇన్అడ్మిసిబుల్ అయింది అమౌంట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆ తర్వాత ఏంటి, 40A3 అండ్ 43A క్యాష్ పేమెంట్స్ ఎవరికైనా పే చేస్తే అబౌట్ 10,000 అది ఎంత ఇన్అడ్మిసిబుల్ అయిందో అది క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ నాట్ అలౌబుల్ అండర్ సెక్షన్ 40A7. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ ఏదన్నా నాట్ అలౌబుల్ అయితే వీ విల్ మెన్షన్ హియర్. అండ్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ కంటింజెంట్ లయబిలిటీ డెబిటెడ్ టు P&L అకౌంట్. కంటింజెంట్ లయబిలిటీ P&Lలో ఎంతన్నా చూపిస్తే దాని గురించి మాట్లాడాలి. ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు ఎగ్జామ్ట్ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. కొన్ని ఎక్స్పెన్సెస్ మనం ఏంటి, విచ్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకే, నువ్వు ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకున్నావు బట్ అది నీకు అలౌ చేయరు. అలా ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం ఇందులో కోట్ చేయాలి. అమౌంట్ ఇన్అడ్మిసిబుల్ అండర్ ద ప్రొవిజన్ టు సెక్షన్ 36(1)(3). ఈ 36(1)(3) అనేది దేనికి రిలేటెడ్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఫర్ బిజినెస్ పర్పసెస్. ఒకవేళ డిప్రిషియబుల్ అసెట్ అయితే బిఫోర్ పుట్ టు యూజ్ అయితే అదేమవుతుంది, క్యాపిటల్ అసెట్కి యాడ్ అయిపోతుంది. ఆఫ్టర్ పుట్ టు యూజ్ అయితే అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 36. అది దానికి పాయింట్ అది. సో మనం ఏం నేర్చుకున్నాం ఇందులో, మనకి ఇది ఆల్మోస్ట్ ఏ ఇండికేట్ ద ఫాలోయింగ్ ఇన్అడ్మిసిబుల్ అమౌంట్స్. ఏమేమి అమౌంట్స్ అంటే మనం అలౌ చేయలేదు బట్ నువ్వు క్లెయిమ్ చేసుకున్నవన్నీ మనం ట్యాక్స్ ఆడిటర్ క్లియర్గా రిపోర్ట్ చేయాలి. ఒకటి 37 ఏంటి, ఒక జనరల్ డిడక్షన్స్ అండర్ PGBP. 40A1 అంటే రెసిడెంట్కి నాన్ రెసిడెంట్కి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయకపోతే ఎంత అమౌంట్ డిసర్వ్ చేస్తూ ఉన్నది. 40BA అన్నది శాలరీ రిలేటెడ్, పార్ట్నర్స్ పే చేసేటప్పుడు ఇంట్రెస్ట్ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంది. 40A3 అండ్ 40A3A అన్నది ఏంటి, క్యాష్ పేమెంట్స్ మోర్ దెన్ 10,000 చేయకూడదు. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ నాట్ అలౌబుల్ అండర్ సెక్షన్ 40A7. పర్టికులర్స్ ఆర్ ఆఫ్ ఎనీ కంటింజెంట్ లయబిలిటీ డెబిటెడ్ టు P&L అకౌంట్. ఓకే, పర్టికులర్స్ ఆఫ్ ఎనీ కంటింజెంట్ లయబిలిటీ. ఓకే, P&Lలో పర్టికులర్స్ ఆఫ్ ఎనీ కంటింజెంట్ లయబిలిటీ డెబిటెడ్ టు ద P&L అకౌంట్. ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు ఎగ్జామ్ట్ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ అలౌబుల్ యాజ్ డిడక్షన్. Expenditure relating to exempt income, okay, which is not allowed as deduction. ఏ అమౌంట్స్, ఓకే, ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు ఎగ్జామ్ట్ ఇన్కమ్ విచ్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ మనకి ఏంటి, ఎగ్జామ్టెడ్ ఇన్కమే కదా, దాని మీద రిలేటెడ్ ఏమైనా ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి అది నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చా, చేయలేవు కదా. సో దాని గురించి అని నేను అనుకుంటున్నాను ఈ పాయింట్. నెక్స్ట్ ఏంటి, అమౌంట్ ఇన్అడ్మిసిబుల్ అండర్ ప్రొవిజన్ టు సెక్షన్ 36(1)(3) అంటే ఇంట్రెస్ట్ ఆన్ బిజినెస్ లోన్ ఫర్ ద బిజినెస్ పర్పస్, దాని గురించి. ఓకే, దట్స్ ఇట్. మనం ఇప్పుడు చూసే క్వశ్చన్ ఏంటంటే అతుల్ సార్ మెటీరియల్ నుంచి క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, ఏంటి క్వశ్చన్ నెంబర్ 3 అంటే, ఒక ఏబీసీ లిమిటెడ్ అనే బిజినెస్ ఉందిరా. వాళ్ళ బిజినెస్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ టు కాంట్రాక్టర్స్. ఇట్ మేడ్ పేమెంట్స్ ఫర్ హైరింగ్ డంపర్స్ ఫర్ దిస్ పర్పస్. ఇట్ హ్యాస్ నాట్ డిడక్టెడ్. ఏం లేదురా, ఈ ఏబీసీ యొక్క కంపెనీ బిజినెస్ ఏంటి, బిల్డింగ్ మెటీరియల్ని అలాగే గూడ్స్ కాంట్రాక్టర్స్కి సంబంధించిన గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. అయితే ఇప్పుడు ఏమంటాడంటే దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయలేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనేది రెంటింగ్ అవుట్ ఆఫ్ మెషినరీలోకి వెళ్దు కదా. రెంటింగ్ అవుట్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ అంటే 194I వస్తుంది అక్కడ రెంట్కి తీసుకున్నాం ఉంటే. బట్ మనోడు ఏం పాయింట్, ఎస్ఎస్సి యొక్క పాయింట్ ఏంటంటే ఇది నేను ఎక్కడ మెషినరీ అనేది నేను ఎక్కడ కూడా రెంట్కి తీసుకోలేదు, నేనేం చేస్తున్నాను ట్రాన్స్పోర్టేషన్లో వాడుతున్నాను అంతే. సో దాని మీద 194I అప్లికబుల్ కాదు, టీడీఎస్ నేను డిడక్ట్ చేయలేదు అని చెప్తున్నాడు.
అది ఇక్కడ చెప్తున్న చూడు, సచ్ పేమెంట్స్ కుడ్ నాట్ టర్మ్డ్ యాజ్ రెంట్ పెయిడ్ ఫర్ ద యూజ్ ఆఫ్ మెషినరీ అండర్ సెక్షన్ 194, hence no tax to be deducted. The tax auditor is however is of the view that transaction being the nature of the contracts for shifting of goods from one place to another would be covered under the works contract. ఇప్పుడు ట్యాక్స్ ఆడిటర్ ఏమంటున్నాడు, బాబు అది 194 ఐకి రాదు, అది 194 సికి వస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వర్క్స్ కాంట్రాక్ట్. సో అదనమాట. What is the reporting responsibility of tax auditor in such a case and the consequent ethical implications? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ట్యాక్స్ ఆడిటర్ ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్తాం క్లియర్గా, ఈ 190 ఇది 194ఐలోకి వెళ్ళదు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్ ఎంగేజ్డ్ ఇన్ ద, ఇప్పుడు ఒక వర్క్స్ కాంట్రాక్ట్లో బిల్డింగ్ మెటీరియల్ని అలా గూడ్స్ని కాంట్రాక్టర్స్కి అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే అది అక్కడ వర్క్స్ కాంట్రాక్ట్. సో అక్కడ 194 అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ కంపెనీ కాబట్టి 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పాలి. బట్ వాడు ఏమనుకుంటున్నాడు, ఇక్కడ 194 అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. సో 194 అనేది ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పాలి. సో చూడు వాడు ఏం చెప్తున్నాడు, క్లాజ్ ఇది ఏ క్లాజ్ని తీసుకొచ్చాడు, క్లాజ్ 34A. ఓకే, మనం ఏం మాట్లాడుకున్నాం, క్లాస్ 34Aలో టీడీఎస్ అమౌంట్ ఎంత డిడక్ట్ చేయాలి, డిపాజిట్ చేయాల్సిన ఎంత డిపాజిట్ చేసాడు, షార్ట్ ఫాల్ ఏమైనా ఉందా, సో దాని కింద రిపోర్ట్ చేయాలంట. ద ట్యాక్స్ ఆర్డర్ వెదర్ ద ఎస్ఎస్సీ ఈజ్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ ఆర్ నాట్. సో ఆ క్లాజ్ కింద మనం అనాలిసిస్ చేసి వీడు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తుందా లేదని ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ఒకవేళ ఎస్ఎస్సీకి మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అది క్లియర్గా మనోడు ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలి. The tax auditor may have a difference of opinion with regard to the applicability of the provisions of the TCS on a particular payment. In such case, the tax auditor has to report the difference of opinion appropriately as an observation in para 3 of form 3CA. This requirement is contained in the guidance note of tax audit. So difference of opinion మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, ఆల్సో ఇన్ క్లాజ్ 21B2 ఆఫ్ ఫామ్ 3CD అంటే ఏంటి, మనకి ఇంకో క్లాజ్ కూడా ఉంది కదా టీడీఎస్ టీసీఎస్ రిలేటెడ్. అందులో ఏంటంటే 40A అండ్ 1A దేనికి రిలేటెడ్, ఒక రెసిడెంట్ కనుక ఇండియన్ రెసిడెంట్ మీద ఏమైనా టీడీఎస్ డిడక్ట్ చేయాల్సి వస్తే తీయకపోతే 30% డిజలవ్ చేస్తాం. సో ఈ క్లాజ్ ప్రకారంగా కూడా వాడు మెన్షన్ చేయాలి టీడీఎస్ కండిషన్స్. ఇన్ ద కేస్ ట్యాక్స్ ఆడిటర్ డస్ నాట్ కంప్లై విత్ ద రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్, అప్పుడు ఒకవేళ వాడు కంప్లై అవ్వకపోతే వాడి మీద ఏం తీసుకుంటాం, అదే నెగ్లిజెన్స్ ఆఫ్ యాక్ట్ అంటాం కదా అది. సో చార్టెడ్ అకౌంటెంట్ నెగ్లిజెంట్గా బిహేవ్ చేశారని చెప్తాం. సో క్లాస్ 7 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ద సెకండ్ షెడ్యూల్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ 1949 ఫర్ నాట్ ఎక్సర్సైజింగ్ డ్యూ డిలిజెన్స్ మే బి ఇన్వోక్డ్. అంతే. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రమ్ అతుల్ సార్ మెటీరియల్. పేజ్ నెంబర్ ఎంత ఇది, 17.4లో ఉంది ఇది, రైట్. ఈ క్వశ్చన్ దేని మీద ఉందంటే క్లాస్ 21Dలో మనకి ఏం చెప్తాడు, ఏదైనా సరే ఒక ఎస్ఎస్సి పర్చేస్ చేసినప్పుడు మోర్ దెన్ 10,000 క్యాష్ పేమెంట్ చేయకూడదు. అలా చేసినట్లయితే అది ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, అవన్నీ కూడా ఆ ట్యాక్స్ ఆడిటర్ క్లియర్లీ రిపోర్ట్ చేయాలి. అంతే. అయితే ఇక్కడ ట్యాక్స్ ఆడిటర్స్ లెట్ us ఎంటర్ ఇన్ టు ద క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేశారు ఒక క్లయింట్ ఒకడి మీద, ఎవడాడు, ఎల్ఎంఎన్ జ్యువెలర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసి వాళ్ళు బిల్లింగ్ సాఫ్ట్వేర్ని చెక్ చేశారు. చెక్ చేస్తే అప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, టు ద ట్యూన్ ఆఫ్ 20 crore gold purchase of old gold was made in violation to 40A3. ఏం చేశారట వైలేషను, ఎనీ పేమెంట్స్ ఎక్సీడింగ్ 10,000 క్యాష్లో పే చేశారు. సో ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళు మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఓత్ మీద చెక్ చేస్తే వాళ్ళందరూ ఒప్పేసుకున్నారు, బాబు మాకు వి రిసీవ్డ్ మోర్ దెన్ 10,000 ఇన్ క్యాష్ అని. సో ఇప్పుడు మనం ట్యాక్స్ ఆడిటర్ దగ్గరికి వెళ్ళి, అధ్యక్ష ట్యాక్స్ ఆడిటరు నువ్వు మరి ఏం చేసావు, వాళ్ళు మోర్ దెన్ 10,000 క్యాష్ పేమెంట్స్ చేస్తే నువ్వు ఎందుకు రిపోర్ట్ చేయలేదు నీ 21 క్లాజ్ డీలో అంటే, వాడేమంటున్నాడు, వాడు కొన్ని 2 మాటలు చెప్పాడు మనతో క్లియర్గా. ఏం చెప్పాడంటే, మేనేజ్మెంట్ అనేది స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎవరికి, ఎంప్లాయీస్కి. ఏమని క్లియర్గా, అబౌట్ 10,000 ఏదన్నా 10,000 దాటి కొనుక్కుంటే వాళ్ళు క్లియర్గా ఎలక్ట్రానిక్ మోడ్స్లోనే కొనాలి అని చెప్పి మేనేజ్మెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చూశాను.
దాంతోపాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి నేను రిప్రజెంటేషన్ తీసుకున్న ఒక సర్టిఫికేట్ కింద ఏమని, మేము ఏది కూడా అబౌవ్ 10,000 అనేది మేము క్యాష్లో కొనలేదు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారు, మనకి సర్టిఫికేషన్ ఇచ్చారు. దే సర్టిఫైడ్. సో అండ్ దాంతోపాటు ఈ ట్యాక్స్ ఆడిటర్ ఏం చేశాడట, టెస్ట్ చెక్స్ అనేది కండక్ట్ చేశాడట. ఆ టెస్ట్ చెక్స్లో ఎక్కడ కూడా ఇలా ఈ క్యాష్ మోడ్స్లో పే చేసినట్టు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ అని ట్యాక్స్ ఆడిటర్ చెప్తున్నాడు. ఇటువంటి సందర్భంలో ఎగ్జామిన్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఇన్ దిస్ కేస్ అండ్ కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్. ఓకే, ఫస్ట్ మనం ఏం చెప్తాం, 40A3 గురించి చెప్తాం. ఏంటి 40A3? బాబు, ఎనీ మోడ్స్ ఆఫ్ అదే యూ షుడ్ నాట్ మేక్ ఎనీ పర్చేసెస్ బియాండ్ 10,000 ఇన్ క్యాష్ అదర్ దాన్ బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్స్. ఏమైనా కొంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ మోడ్స్లో కొనాలి. అలా కొనకపోతే అది వైలేషన్ టు 40A3. అండ్ ట్యాక్స్ ఆడిటర్ చేయాల్సిన పని ఏంటి, అలా వయలేషన్స్ ఏమన్నా చూసినప్పుడు వేర్ ద ఎక్స్పెండిచర్ కవర్డ్ అండర్ సెక్షన్ 40A3 వైలేటెడ్ అయితే మేడ్ బై ద అకౌంట్ పేయి చెక్. ఇప్పుడు ట్యాక్స్ ఆడిటర్ ఏం చెప్తున్నాడు అంటే, క్లాజ్ 21D ప్రకారం రిక్వైర్స్ ద ట్యాక్స్ ఆడిటర్ టు రిపోర్ట్ whether the expenditure covered under 40A3 were made by account pay check, అంటే అకౌంట్ పే చెక్, బ్యాంకు, అకౌంట్ పే, బ్యాంక్ డ్రాఫ్ట్, ఇవన్నీ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్. అలా ఎలక్ట్రానిక్ మోడ్స్లో జరగకపోతే ఈ హ్యాస్ టు క్లియర్లీ ఫర్నిష్ ద డీటెయిల్స్ లైక్ నేము, డేట్ ఆఫ్ పేమెంటు, నేచర్ ఆఫ్ పేమెంటు, అమౌంట్ ఎక్సెట్రా. బట్ ఇక్కడ ఏమైంది, ఐసీఐ ఇంకోటి కూడా చెప్పింది. ఈ పర్టికులర్ సినారియోలో ప్రాక్టికల్ డిఫికల్టీస్ని మైండ్లో పెట్టుకొని ఐసీఐ ఏం చెప్పిందంటే, అవును, ఎప్పుడైతే వాల్యూమ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ హెవీగా ఉంటాయో అప్పుడు ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం ఫైండ్ చేయడం కష్టం. కాబట్టి నువ్వు మేనేజ్మెంట్ దగ్గర సర్టిఫికేషన్ తీసుకో. ఏమని, మీరు ఏమైనా అబౌట్ 10,000 క్యాష్లో చేశారని అడుగు. వాళ్ళు లేదు, మేమంతా ఎలక్ట్రానిక్ మోడ్స్లోనే పేమెంట్ చేస్తే ఆ వాళ్ళు చెప్తున్న రిప్రజెంటేషన్ని నువ్వు అబ్జర్వేషన్ కింద క్లియర్గా పెట్టు. ఎందులో, పారా 3 ఆఫ్ ఫామ్ 3CAలో ద ఫ్యాక్ట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ యాజ్ అన్ అబ్జర్వేషన్ ఇన్ పారా 3 ఆఫ్ ఫామ్ 3CA. బట్ మన ట్యాక్స్ ఆడిటర్ అది కూడా చేయలేదు. అండ్ నీకు ఒకవేళ డిఫికల్టీ ఉంటే నువ్వేం చేయాలి, ఆడిట్ టూల్స్ అనేవి అడాప్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఉపయోగపడతాయి ఈ ఆడిట్ టూల్స్ అంటే, ఈ ఎక్స్పెండిచర్ అనేది హెవీగా ఉన్నప్పుడు అండ్ ఏమంటారు, ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఆడిట్ టూల్స్ అనేవి యాక్యురేట్గా ఇస్తాయి. నువ్వు ఆడిట్ టూల్స్ అడాప్ట్ చేసుకో. బట్ మనోడు అది చేయలేదు. సో మనోడు ఏమంటున్నాడంటే, మీ రిలయన్స్ ఆన్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మేనేజ్మెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. నేను సింపుల్గా మేనేజ్మెంట్ మీద రిలై అయిపోయినట్టు కుదరదు. సో ద ఫ్యాక్ట్ హ్యాస్ టు బి రిపోర్టెడ్ యాజ్ అన్ అబ్జర్వేషన్ ఇన్ పారా 3 ఆఫ్ ఫామ్ 3CA విచ్ హీ హ్యాడ్ ఫెయిల్డ్ టు డూ. సో మేనేజ్మెంట్ దగ్గర సర్టిఫికేషన్ తీసుకున్నావు కదా, అది నువ్వు అబ్జర్వేషన్ కింద పెట్టాలి, అది నువ్వు పెట్టలేదు. సో నువ్వేంటి, యు ఆర్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. ఏమని, నువ్వు డ్యూ డిలిజెన్స్గా నెగ్లిజెంట్గా వర్క్ చేసావని, నువ్వు డ్యూ డిలిజెన్స్ ఎక్సర్సైజ్ చేయలేదని, అండ్ యూ డిడ్ నాట్ అబ్టైన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ నీ మీద ఆరోపించబడి నీ మీద ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అనేది ఇన్వోక్ చేస్తాము. ఓకే, క్లాస్ 7 దేని గురించి ఉంటుంది, నెగ్లిజెన్స్. ట్యాక్స్ ఆడిటర్ నెగ్లిజెంట్గా బిహేవ్ చేశాడు. క్లాజ్ 8 ఏం చెప్తుంది, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేయలేదు, ఫెయిల్ టు అప్టైన్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్. అంతే, దట్స్ ఇట్.